Dear students, welcome to ISE. So today's our discussion RRC Group D. So September 22nd Shift 1 Mathematics Explanation. The sum of the first 2007 terms of the sequence. సో ఈ శ్రేణిలో మొదటి 2007 విలువల మొత్తాన్ని కనుగొనండి. సో ఇక్కడ సీక్వెన్స్కి మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 1 2 3 4 ఉంది, మళ్ళా 1 2 3 4 రిపీట్ అవుతుంది. అలా 1 2 3 4 1 2 3 4 అంటే ప్రతి 4 పదాలు రిపీట్ అవుతూ ఉన్నాయి. అలాంటి 4 పదాలు దీంట్లో ఎన్ని ఉంటాయి? బై 4 చేస్తే మనకి ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 501 టైమ్స్ పోతుంది. అంటే 501 టైమ్స్ అంటే ఇదే సీక్వెన్స్, ఇది ఒక సీక్వెన్స్ అనుకుంటే ఇలాంటివి 501 టైమ్స్ రిపీట్ అవుతున్నాయి. 501 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఒకసారి రిపీట్ అయితే ఈ విలువల మొత్తం ఎంత? 1 + 2 + 3 + 4 అంటే 10. ఇప్పుడు మనకు సో 4తో డివైడ్ చేస్తే 501 వచ్చింది. కానీ 501 4 టైమ్స్ అంటే 2004, ఇంకా 3 ఉంది. అంటే దీని తర్వాత వచ్చే టర్మ్స్ ఏమేమి ఉంటాయమ్మా? ఫస్ట్ టర్మ్ వస్తుంది, సెకండ్ టర్మ్ వస్తుంది, థర్డ్ టర్మ్ వస్తుంది. అంటే ఇది 2005, ఇది 2006, ఇది 2007. ఇప్పుడు మీరు చూడమ్మా, 5010 + 7 అంటే 5017. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 5017. 5166 కదా, ఇది 6. 5016. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. 1 + 2 + 3 is what? 6. 5016 is the right answer. 1125 invested for 3 months gave an interest of 27 rupees. What was the simple rate of interest per annum? సో 1125 రూపాయలని 3 నెలల పాటు పెట్టుబడి పెట్టగా 27 రూపాయలు వడ్డీగా వస్తుంది 3 నెలలకి. అయితే సో బారు వడ్డీ రేటు ఎంత? ఇది 3 నెలలకండి. ఇప్పుడు కూడా వడ్డీ రేటు అనేది సంవత్సరానికి లెక్కెడతాం. 3 నెలలకి 27 అంటే సంవత్సరానికి ఎంత? 81. ఎందుకంటే సంవత్సరం అంటే 12 నెలలు కదా, 3 9లు, సంవత్సరం అంటే 12 నెలలు, 12 9లు ఎంత అమ్మా? 108. సంవత్సరానికి వడ్డీ 108. 3 నెలలకి వడ్డీ 27, సంవత్సరానికి వడ్డీ 108. ఎప్పుడు కూడా బారు వడ్డీ అనేది, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు కూడా 1 ఇయర్కి లెక్కెడతాం. అంటే 1 ఇయర్ వడ్డీ వచ్చేసరికి 108. ఈ వడ్డీ దేని మీద లెక్కెడతాం? అసలు మీద లెక్కెడతాం, ప్రిన్సిపల్ మీద లెక్కెడతాం. అంటే 108 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 1125? 10% అంటే 112.5, 112.5. అంటే మన ఆన్సరు సో 10% తక్కువగా ఉండాలి, 10% దగ్గరగా ఉండాలి. లెస్ దాన్ 10, సో వెరీ క్లోజర్ టు 10. అంతేకాదు చూడండి, 10% ఎంత రాసుకుంటామమ్మా? 112.5. ఇప్పుడు మనకి 108 కావాలి అంటే మన ఆన్సర్ 10% కన్నా తక్కువ ఉంటుంది, 10కు దగ్గరగా ఉంటుంది. ఎప్పుడు కూడా యాక్యురేట్ ఆన్సర్ మన టార్గెట్ కాదు. ఉన్న 4 ఆప్షన్లో బెస్ట్ ఆప్షన్ టార్గెట్ చేయాలి. అంతేకాని దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే ఎగ్జామ్ హాల్లో కూర్చోకూడదు. ఓకేనమ్మా? అదే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూడండమ్మా. ఏ మొబైల్ వెన్ సోల్డ్ ఎట్ ఎ గెయిన్ ఆఫ్ 6% ఈల్డ్స్ 870 rupees మోర్ దాన్ when it is sold at a loss of 6%. What is the cost price of the mobile? ఒక మొబైల్ని 6% లాభం వద్ద అమ్మినప్పుడు 6% నష్టం వద్ద అమ్మిన వెల కన్నా 870 రూపాయలు ఎక్కువ ఆర్జించింది. అయితే మొబైల్ యొక్క కొన్న వెల ఎంత? 6% లాభం అంటే +6, 6% నష్టం అంటే -6. +6కి -6కి డిఫరెన్స్ ఎంతమ్మా? 12% డిఫరెన్స్ అండి. చాలామంది 0% అనుకుంటారు. ఓకేనండి? కాదు, 6% నష్టము, 6% లాభము, డిఫరెన్స్ భేదం అనేది 12%. ఈ 12% వల్ల సో ఎంత అంటే రూపాయల్లో ఎంత డిఫరెన్స్ వచ్చిందండి? 870 ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఈ నష్టం కాస్త లాభంకి మారడానికి సో రీజన్ ఏంటంటే 870 రూపీస్ ఇంక్రీజ్ చేయడం వల్ల. అంటే ఆ 12% అంటే 870 రూపీస్. ఇప్పుడు మనకి ఎంత కావాలండి? కొన్న వెల అంటే 100%. 100% అంటే ఎంత? సో ఇప్పుడు మీరు చూస్తే 4 టేబుల్లో 4 3 టైమ్స్, 4 25 టైమ్స్. 3 హౌ మెనీ టైమ్స్ అమ్మా? 3 29 టైమ్స్ 87, 3 290 టైమ్స్. 25 × 290 అమ్మా 25 29 టైమ్స్. 25 is 625, 25 4s are 100, 100 + 625 725. 0 ఉంది కదా, అంటే 7250. కాస్ట్ ప్రైస్ కొన్న విలువ ఎంత అండి? 7250. Option A is the right answer. Question number 11. A 1.5 meters tall boy observes a pole. The angle of elevation of the top of the pole is 30 degrees from the eyes of the boy.
Then he approaches the pole by 7.3 meters. Now the angle of elevation is 45 degrees. So find the height of the pole from the ground. From the ground. That is very, very important. So take root 3 is equal to 1.73. ఒక 1.5 మీటర్ల ఎత్తుగల అబ్బాయి ఒక స్తంభాన్ని గమనిస్తాడు. స్తంభంపై స్థానమునకు ఊర్ధ్వకోణం అబ్బాయి కంటి నుండి 30 డిగ్రీలు ఉంటుంది. తర్వాత అతను స్తంభం వైపు 7.3 మీటర్ల దూరం నడుస్తాడు. ప్రస్తుతం స్తంభం స్థానంకు ఊర్ధ్వకోణం 45 డిగ్రీలు ఉంటుంది. అయినా నేలపై నుండి స్తంభం యొక్క ఎత్తు ఎంత కనుక్కోండి. ఇక్కడ రూట్ 3 ఈజ్ ఈక్వల్ 1.73గా తీసుకోండి. చూడమ్మా. సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ ఇది స్తంభం అనుకుందాం. ఓకేనండి. భూమి నుండి సో మనిషి ఇక్కడ నించున్నాడమ్మా. ఓకేనండి. మనిషి ఇక్కడ నించున్నాడు. సో ఒకసారి మీరు చూస్తే ఆల్ ఆఫ్ యూ ఇక్కడ నుంచి ఇక్కడికి 30 డిగ్రీస్ కోణం చేస్తుందమ్మా. 30 డిగ్రీస్. కొంత దూరం స్తంభం వైపు నడిచిన తర్వాత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చూస్తే 45 డిగ్రీలు. ఓకేనండి. అదే. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 30 డిగ్రీస్ 45 డిగ్రీస్ 15 డిగ్రీస్ గ్యాప్ ఉంటే అది దేనికి సమానమయ్యా అంటే రూట్ 3 - 1 పార్ట్స్కి ఈక్వల్. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 15 డిగ్రీస్ గ్యాప్ ఉంటే ఈ గ్యాప్ అంటే అతను ఎంత దూరం నడిచాడు అంటే అది రూట్ 3 - 1 పార్ట్స్కి ఈక్వల్. మీరు మాన్యువల్గా చేసినా అదే వస్తుంది. tan 45 అంటే ఇది 1 ఇది 1. ఓకేనమ్మా. ఇప్పుడు రూట్ 3 - 1 పార్ట్స్ అంటే మనకి చాలా క్లియర్గా ఇచ్చాడు. రూట్ 3 - 1 పార్ట్స్ అంటే ఎంత ఇచ్చున్నాడండి? రూట్ 3 - 1 పార్ట్స్ అంటే 7.3 మీటర్స్ అని ఇచ్చున్నాడు. ఇప్పుడు మనకు 1 పార్ట్ ఎంతో కనుక్కోవాలి. 1 పార్ట్ ఎంతో కనుక్కుంటే అప్పుడు మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. ఇది వస్తుంది మనకు. ఇది వస్తే ఇది ఎంతమ్మా? మనిషి హైటే కదా. మనిషి ఎంత హైట్లో ఉన్నాడమ్మా? 1.5 మీటర్స్. ఆ 1.5 మీటర్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. రూట్ 3 - 1 అంటే 7.3 అయినప్పుడు 1 అంటే ఎంత? అలా క్లియర్ అండి. అదే ఒకసారి చూస్తే రూట్ 3 వాల్యూ ఎంత అంటున్నాడండి? రూట్ 3 వాల్యూ ఎంత అంటున్నాడమ్మా? 1.73 అంటున్నాడు. ఇప్పుడు రూట్ 3 ప్లేస్లో ఒకసారి మీరు చూస్తే ఈ రూట్ 3 ప్లేస్లో 1.73ని సబ్స్టిట్యూట్ చేస్తే 1.73లోంచి 1 తీసేస్తే సో దీన్ని దేనికి ఈక్వల్ చేయొచ్చు? 0.73కి ఈక్వల్ చేయొచ్చు. 0.73కి. అవునా కదా? ఇప్పుడు రూట్ 3 అంటే 1.73. 1.73 నుంచి 1 తీసేస్తే 0.73 కదా. ఇప్పుడు 0.73 టేబుల్లో 7.3 అనేది ఎన్ని టైమ్స్ పోయింది? 10 టైమ్స్ పోయింది. అప్పుడు 1 × 10 అంటే 10. అంటే ఒక భాగము అంటే 10. అంటే ఈ 1 అంటే ఎంతమ్మా? 10. ఇది ఎంతమ్మా? 10. కానీ 10 అనేది మీ ఆన్సర్ కాదు. అడిగింది ఏంటి? ఫ్రమ్ ద గ్రౌండ్ అన్నాడు. ఇక్కడి నుంచి హైట్ అన్నాడు. ఇది 1.5 ఉంది కదా. అంటే మొత్తం ఎంత అవుతుందండి? 11.5 అవుతుంది. తొందరపడి 10 అనేది క్లిక్ చేయకూడదు. The time taken for the tail end of a train to cross a pole in 53 seconds. If the length of the train is 110 meters and the speed of the train is 36 km/h, find the initial distance of the pole from the front end of the train. Front end of the train అంటే ట్రైన్ లెంత్ అడుగుతున్నాడు. ఓకేనమ్మా. రైలు చివరి కొన ఒక స్తంభాన్ని దాటడానికి 53 సెకండ్లు పడుతుంది. ఒకవేళ రైలు పొడవు 110 మీటర్లు ఉంటే మరియు దాని వేగం 36 km/h అయితే మొదట్లో స్తంభం ఇంకా రైలు ముందరి భాగానికి మధ్య దూరాన్ని అంటే ముందు భాగానికి వెనక భాగానికి అంటే దాని మీనింగ్ రైలు యొక్క పొడవు. చూడమ్మా 53 సెకండ్స్ పడుతుందండి. 53 సెకండ్స్ పడుతుంది ఇక్కడ. అంటే 110 మీటర్స్ ప్లస్ అది ముందు భాగానికి వెనక భాగానికి ఎంత దూరం ఉందో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నా. ఇది దూరము ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? వేగము ఇంటూ కాలము. సో వేగం ఎంతమ్మా? వేగం ఎంత? 36 km/h. దాన్ని మనం మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేద్దాం. అంటే ఇంటూ 5/18. ఎన్ని సెకండ్స్ పట్టిందండి? 53 సెకండ్స్ పట్టింది. ఎన్ని సెకండ్స్ పట్టిందమ్మా? 53 సెకండ్స్ పట్టింది. ఓకేనండి. 53 సెకండ్స్ పట్టింది. సో 18 టేబుల్ ఎన్ని టైమ్స్ అండి? 18 2 టైమ్స్. 2 5 is 10. సో 10 × 53 530. అప్పుడు ఈ 110 అవతలకపోతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 420 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 420 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 420 meters. Option A is the right answer. Find the 13/16 worth of land whose 9/7 worth be so 10,116. 13/16 భాగం భూమి విలువను కనుగొనండి. 9/7 భాగం విలువ సో 10,116 రూపాయలు అయితే అప్పుడు 13/16 భాగం విలువ ఎంత? చూడమ్మా ఒకసారి మీ జాగ్రత్తగా చూస్తే 9/7 వాల్యూ ఎంతమ్మా? 9/7 వాల్యూ ఎంత? 10,116. ఓకేనండి. అయితే మనకు కావాల్సింది ఎంత? 13/16 వంతు వాల్యూ ఎంత? 13/16 వంతు వాల్యూ ఎంత? జస్ట్ సింపుల్గా క్రాస్ మల్టిప్లై చేయండి అమ్మా. సింపుల్గా క్రాస్ మల్టిప్లై చేయండి. సో ఒకసారి మీరు చూస్తే
సో 13/16 ఇంటూ ఇది ఉల్టా అవుతుంది, ఇప్పుడు 7/9 అవుతుంది ఇంటూ 10116 అండి, 10116. సో ఒకసారి మీరు చూడమ్మా, 9 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందండి? 9 టేబుల్లో సో 9 1s are 9, రిమైండర్ ఈజ్ వాట్? సో 11, 9 1s are 9. సో రిమైండర్ ఈజ్ వాట్ అమ్మా? 2, 21, 9 2s are 9 4s are 1124. 16 టేబుల్ ఎన్ని టైమ్స్ పోయిద్దమ్మా? 16 టేబుల్ ఎన్ని టైమ్స్ పోయింది? 16 6 are 96, 16 7s are అంటే 16 70 టైమ్స్ 1120. 4/16 అంటే సో 4/16 అంటే 1/4 అవుతుంది, 1/4 అంటే 0.25. చూడమ్మా, 13 7s are 91 కదా, 13 7s are ఎంత 91 కదా. సో 91 ఇంటూ 70 అండి. 7 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 637 టైమ్స్ పోతుంది. అంతే కదమ్మా. 9 1s are 9, 7 1s are 7, 7 9s are 63 అంటే 637 అంటే 6370. 6370 చూడమ్మా, 6370 ఇంకా స్టిల్ 91 ఇంటూ 0.25 ఉందండి. 91.25 టైమ్స్ అమ్మా ఎంత వస్తుందమ్మా? 22 వస్తుంది, ప్లస్ 22. నేను 22 పావలాలు ఎంత? 22 పావలాలు ఎంత? ఓకేనమ్మా, 22. సో లేదా 91 పావలాలు ఎంత? 91 పావలాలు ఎంత? సో 91 ఇంటూ పావలా, ఇక్కడ మనకు 88 పావలాలు అంటే 22 రూపాయలు. ఇంకెన్ని ఉంటాయంటే 3 ఉంటాయి. 3 పావలాలు అంటే 75 పైసా. సో ఎండ్ విత్ 0.75 ఉండాలి. సో 6392.75, 6392.75. ఆప్షన్స్ వెరీ క్లోజర్గా ఉన్నాయండి, అందుకని మనం యాక్యురేట్గా చేయాలండి. ఆప్షన్స్ క్లోజర్గా ఉన్నప్పుడు చేయాల్సిందే, ఆప్షన్స్ వైడర్గా ఉన్నప్పుడు బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ ఆప్షన్స్ చాలా క్లోజర్గా ఉన్నాయి, అందుకని ఖచ్చితంగా యాక్యురేట్ ఆన్సర్ చేయాలి మనం. సో ఇక్కడ మనకు షాన్ కరెంట్ ఏజ్ ఈజ్ 4 years లెస్ దాన్ ద 1.6 times దట్ ఆఫ్ ద. సో ఇక్కడ ఉద్దలక్ 26 years, ఉద్దలక్స్ ఏజ్ 26 years ago, Udalak's age was 1 year less than the half of the Shan age. So what is the Shan's present age? చూడమ్మా, షాన్ యొక్క ప్రస్తుత వయసు, చూడమ్మా షాన్ యొక్క ప్రస్తుత వయసు ఉద్దలకు వయసుకి 1.6 రెట్ల కన్నా 4 తక్కువ. సో 1.6 రెట్ల కన్నా 4 తక్కువ అంటే ఆ 4 యువతలకు వస్తే సో ఆ 4ని యాడ్ చేయాలి. ఓకేనమ్మా, 4ని యాడ్ చేయాలి. ఆ 4ని యాడ్ చేస్తే అది 1.6కి మల్టిపుల్ ఉండాలి. లాజిక్ చూడండి, అడిగింది ఎవరిది? షాన్ యొక్క ప్రస్తుత వయసు కదా. మీరు ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ తీసుకొని సాల్వ్ చేస్తే సర్కస్ అవుతుందండి. నేను చెప్పే లాజిక్ని కొంచెం జాగ్రత్తగా వినండి అమ్మా. నేనేమంటున్నానంటే ఈ 4ని షాన్ ప్రస్తుత వయసుకి యాడ్ చేస్తే షాన్ ఆ 4 యాడ్ చేసిన తర్వాత 1.6కి మల్టిపుల్ ఉండాలి. ఇప్పుడు మనం 84 తీసుకున్నాం అనుకోండి, 4 యాడ్ చేస్తే ఏమవుద్ది? 88 అవుద్ది. 88 అనేది 1.6 టేబుల్లో పోద్దా? పోదు, అంటే మీ ఆప్షన్ కాదు. 76 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ 76 తీసుకున్నాను అనుకోండి, ఆ 4 యువతలకు వస్తే ఏమవుతుంది? 80 అవుద్ది. 1.6 టేబుల్ 80 పోతుంది కదా. ఎస్, సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్? 76. 68 తీసుకుంటే 72 అవుతుంది. 72 అనేది 1.6 టేబుల్లో పోవట్లేదు. 60 తీసుకుంటే 64, ఇది పోతుంది. 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి 76 తీసుకుని ట్రై చేస్తాను. అప్పుడు 76 తీసుకుంటే ఆ 4 యువతలకు వస్తే ఏమవుతుందండి? ఆ 4 యువతలకు వస్తే 80 అవుతుంది. అంటే 1.6 ఈజ్ ఈక్వల్ టు యూ. అప్పుడు 1.6 టేబుల్ ఎన్ని టైమ్స్ పోయిద్దామో? 50 టైమ్స్ పోయింది. ఉద్దలక్స్ ఎంతమ్మా? 50. సో ఉద్దలక్ది 50, షాన్ది ఎంతమ్మా? 76. సో ఇప్పుడు ఇక మీరు చూస్తే 26 ఏళ్ల క్రితం అన్నాడు. 26 ఏళ్ళ బ్యాక్ వెళ్తే అప్పుడు ఉద్దలక్ది ఎంత అవుద్ది? 24 అవుద్ది. 26 ఏళ్ళ బ్యాక్ వెళ్తే మనోడిది ఎంత అవుద్ది? 50 అవుద్ది. ఇప్పుడు చూడండి, ఉద్దలక్ వయసు షాన్ యొక్క వయసు కన్నా ఒక ఏడాది తక్కువ. సో ఒకసారి మీరు చూడమ్మా, సగం వయసు కన్నా చూడమ్మా, ఇతని యొక్క సగం వయసు అంటే ఎంత? 25. 25 అనేది 24, 1 ఇయర్ డిఫరెన్స్ కదా, అంటే సాటిస్ఫై అవుతుంది కదా. క్లియర్గా చూడండి, 26 ఏళ్ల క్రితం ఉద్దలక్ వయసు 24 అనేది, షాన్ యొక్క సగం వయసు 25 కన్నా 1 తక్కువ. 24 అనేది 25 కన్నా 1 తక్కువే కదా. ఎస్, అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి సో ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్గా చెప్పొచ్చు. లేదు మీరు ఈక్వేషన్ ద్వారా వెళ్ళామంటే చాలా టైం పడుతుందండి. సింప్లిఫికేషన్ అడిగున్నారు ఇక్కడ. చూడమ్మా, 70/5 అంటే ఎంత వస్తుందండి? 14 వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 14. సో 8 చూడమ్మా, 8/2 అంటే 4, 10 - 4 అంటే సో 6. ఓకేనండి, డివైడెడ్ బై 3. సో 3 టేబుల్లో 2 టైమ్స్, సో 3 2s are 14 2s are 28. So your answer is what? Option A. If the perimeter of a circular plot is equal to the perimeter of the square plot, then the area of their respective areas is what?
దెన్ ద రేషియో ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ ఏరియాస్. వృత్తాకార స్థలం యొక్క చుట్టుకొలత అంటే ఏంటమ్మా 2πr. సో 2πr ఈజ్ ఈక్వల్ టు ఏంటండి చతురస్రం యొక్క చుట్టుకొలత అంటే 4a. ఇక్కడ 44/7 వస్తుందండి. దిస్ ఈజ్ వాట్ 44/7. అప్పుడు 4 టేబుల్లో 44 11 టైమ్స్ పోయింది, 11/7 అంటే r/a ఈజ్ ఈక్వల్ టు 11/7. ఓకేనమ్మా, 7/11 ఇన్వర్స్ అవుతుంది కదా 7/11. అంటే రేడియస్ ఈజ్ 7 పార్ట్స్, సైడ్ ఈజ్ వాట్ 11 పార్ట్స్. ఇప్పుడు మనకు కావాల్సిన వైశాల్యాల నిష్పత్తి. వృత్తం యొక్క వైశాల్యం ఏంటమ్మా 22/7 ఇంటూ πr². r అంటే ఏంటి 7 × 7. సో ఈజ్ ఈక్వల్ టు, సో చతురస్రం యొక్క వైశాల్యం ఏంటండి భుజము ఇంటూ భుజం అంటే 11 × 11. 11 × 11. 11 ఎనీ టైమ్స్ అమ్మ 2 టైమ్స్, 7 7 గెట్ క్యాన్సల్, 2 7s are 14, 14:11. వైశాల్యాల నిష్పత్తి 14:11. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి. నెక్స్ట్ అండి, సో త్రిభుజం ఏబిసి పాయింట్స్ డి అండ్ ఈ ఆర్ లయింగ్ ఆన్ ఏబి అండ్ ఏసీ రెస్పెక్టివ్లీ. డి ఈజ్ ఆల్సో ప్యారలల్ టు ద బేస్ బీసీ. ఓ ఈజ్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ బి అండ్ సిడి. ఇఫ్ AD is to DB is equal to 4:3. సో ఫైండ్ ద రేషియో ఆఫ్ DO to DC. త్రిభుజం ఏబీసీ త్రిభుజం అండి, ఒకసారి జాగ్రత్త చూడమ్మా. ఏబీసీ త్రిభుజం కొంచెం జాగ్రత్తగా వినాలమ్మా మీరు. ఏబీసీ త్రిభుజం తీసుకుందాం. సో ఏబీసీ త్రిభుజం తీసుకుంటే ఏబిబిసి భుజాల మీద డిఈబిసి చూడమ్మా, ఇది డి, ఇది ఈ. ఓకేనండి, సో త్రిభుజంలో డిఈ బిందువులు ఏబి భుజం పైన ఏసీ భుజం పైన. ఓకేనమ్మా, సో డిఈ అనేది బీసీకి సమాంతరంగా ఉంది కాబట్టి ఏడిఈ త్రిభుజము అదేవిధంగా ఏబీసీ త్రిభుజం రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్. ఓకేనమ్మా, సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు, ఎందుకంటే కామన్ యాంగిల్ ఏ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ ఇంకేమన్నాడమ్మా, సో డిఈ రేఖ బిందువు ఓకే బీసీకి సమాంతరంగా ఉంటుంది. బిఈ మరియు సిడీలు ఓ వద్ద ఖండించుకుంటాయి. ఇక్కడమ్మా ఓ వద్ద ఖండించుకుంటాయి. సో ఒకవేళ ఏడీ ఈజ్ టు డిబి ఈజ్ ఈక్వల్ 4:3. ఏడీ అనేది 4 పార్ట్స్, డిబి ఈజ్ ఈక్వల్ 3 పార్ట్స్. అయితే డిఓకి డీసీకి ఎంత నిష్పత్తి కనుక్కోండి. సో మనందరికీ తెలుసండి, ఇక్కడ ఒకసారి మీరు చూస్తే ఇక్కడ ఒకసారి మీరు జాగ్రత్త చూడమ్మా. ఏడీఈ ట్రయాంగిల్ అనేది దేనికి సిమిలర్గా ఉంటుందండి, సో ఏబీసీ త్రిభుజానికి సిమిలర్గా ఉంటుంది. ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. అప్పుడు సిమిలర్ ట్రయాంగిల్స్ అయినప్పుడు మనం ఏమని చెప్పుకోవచ్చు అండి ఇక్కడ మనం, సో AD/AB ఈజ్ ఈక్వల్ టు AE/AC. కొంచెం జాగ్రత్తగా వినమ్మా. అదేవిధంగా DE/BC. ఇక్కడ ఏడి అంటే ఎన్ని పార్ట్స్ అమ్మా 4 పార్ట్స్, 4/7. అంటే ఈ 4/7 అనేది దేనికి ఈక్వల్ చేయొచ్చు మనం, DE/BCకి చేయొచ్చు. DE/BCకి చేయొచ్చు. ఆల్ ఆఫ్ ఇట్ అండి. అంటే DE/BC ఈజ్ ఈక్వల్ టు వాట్ 4/7. ఎట్ ద సేమ్ టైం మీరు ఒక్కసారికి చూస్తే ఇక్కడ డిఓఈ ట్రయాంగిల్ అనేది దేనికి సిమిలర్గా ఉందండి, సో బీఓసీ ట్రయాంగిల్ సిమిలర్గా ఉంది. బీఓసీ ట్రయాంగిల్ సిమిలర్గా ఉంది. ఆల్ ఆఫ్ ఈ క్లియర్ అండి. సో అప్పుడు మనకు OD/OC ఈజ్ ఈక్వల్ టు సో DE/BC. ఓడి అనేది ఎన్ని పార్ట్స్ అమ్మా 4 పార్ట్స్. ఇప్పుడు ఓసీ అనేది ఎన్ని పార్ట్స్ అవుతుందండి 7 పార్ట్స్ అవుతుంది. ఓకేనమ్మా, అడిగింది డిఓ అంటే ఎన్ని పార్ట్స్ అమ్మా 4 పార్ట్స్. డిఓ అంటే 4 పార్ట్స్. సో డీసీ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి కదా, అప్పుడు డిఓ ఎంత 4 పార్ట్స్, ఓసీ ఎంత అంటే 7 పార్ట్స్. 4 + 7 ఎంత అమ్మా 11 పార్ట్స్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 4:11. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, 3 ఫ్లడ్ గేట్స్ ABC can fill a reservoir in 6 hours. After working at it together for 2 hours, floodgate C is closed. Floodgates A and B can fill the remaining part in 7 hours. The number of hours taken by floodgate C alone to fill the reservoir. చూడమ్మా, సో 3 ఉన్నాయండి ఏబీసీలు. ఏ ఎంతమ్మా ఏబీసీలు 3 కలిపి చాలా జాగ్రత్తగా ఉన్నమ్మా. 3 కలిసి 6 గంటలు నింపుతాయండి. 3 కలిసి 6 గంటలు నింపుతాయి. 2 గంటలు పని చేసిన తర్వాత ఇంకెంత పని ఉంటుంది, 4 గంటల పని ఉంటుంది. 2 గంటల పని చేసిన తర్వాత అంటే ఏబీసీలు చేయాల్సినటువంటి 4 గంటల పనిని, సో ఎవరిని క్లోజ్ చేసాం, ఇప్పుడు సీను మూసేసాం అంటే ఎవరెవరు ఉంటారు, ఏబీ ఉంటారు. ఈ ఏబీలు వరద గేట్ సి మూసివేయబడుతుంది. మూసివేసిన తర్వాత ఏబీలకి ఎన్ని గంటలు పట్టింది, మిగతా భాగాన్ని అంటే 4 భాగాలు. ఈ 4 భాగాలు నింపడానికి ఎన్ని గంటలు పడుతుంది, 7 గంటలు పడుతుంది. అంటే ముగ్గురు కలిసి చేసేటువంటి 4 గంటల పని
ఏబీలు 7 గంటలు చేస్తే మరి ముగ్గురు కలిసి చేసేటువంటి 6 గంటల పనిని ఏబీలు కలిసి ఎన్ని గంటలు చేస్తారు అనేది కదా క్వశ్చన్ ఇక్కడ. సో ఒకసారి చూస్తే 6 7 42, 42/4 అంటే 10.5. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ముగ్గురు కలిస్తే 6 గంటల్లో ఫిల్ చేయగలరు, ఇద్దరు కలిస్తే 10.5 అవర్స్లో ఫిల్ చేయగలరు. మనకు కావాల్సిన సి అలోన్. మనకి ఏబీసీ తెలుసు, ఏబీ తెలుసు. ఏబీసీలో నుంచి ఏబీని తీసేస్తే మనకు సి వస్తారు కదా, అంటే XY/Y-X. XY/, చూడమ్మా అక్కడ 10.5 21/2 అని రాస్తున్నాను. డిఫరెన్స్ ఎంతమ్మా, ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత? 4.5. 4.5 నేను 9/2 అని రాయొచ్చు. 4.5 9/2 అని రాయొచ్చు. అప్పుడు 2కి 2 క్యాన్సిల్ అవుతే 9 3 × 3 రాసుకుంటే ఒక 3 టేబుల్లో 2 టైమ్స్, ఒక 3 టేబుల్లో 7 టైమ్స్. అప్పుడు 2 7s ఎంత వస్తుందంటే 14 వస్తుంది. అప్పుడు సి ఒక్కటే 14 గంటల్లో రిజర్వాయర్ని ఫిల్ చేస్తుంది. ద స్క్వైర్ రూట్ ఆఫ్ దిస్ వాల్యూ అండి, స్క్వైర్ రూట్ ఆఫ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి వర్గమూలం ఏంటమ్మా, పాయింట్ని కాస్త మర్చిపోండి. దీనికి వర్గమూలం ఏంటి? 37 కదా, 37 కదా. అండర్ రూట్లో 2 డెసిమల్స్ ఉంటే బయటకు వస్తే 1 డెసిమల్ అవుతుందండి. అండర్ రూట్లో 2 డెసిమల్స్ ఉంటే బయటకు వస్తే 1 అవుతుంది. అండర్ రూట్లో 4 ఉంటే బయటకు వస్తే 2 అవుతాయి. అంటే ఇక్కడ 3.7 అనేది మీ ఆన్సర్ అవుతుంది. HCF ఆఫ్ గసాబా కదా, పెద్దది ఏందమ్మా, త్రూ ఆప్షన్ ద్వారా వెళ్దాం, ఈజీగా ఉంటుంది. పెద్దదేంటి? 9 టేబుల్లో 66 పోద్దా? పోదు, తీసేయండి. నెక్స్ట్ 6 కదా పెద్దది. 6 టేబుల్లో అన్నీ పోతాయి. 6 టేబుల్లో 54 పోతుంది, 66 పోతుంది, 90 పోతుంది. చిన్న సంఖ్యలు వచ్చినప్పుడు, చిన్న నెంబర్స్ వచ్చినప్పుడు త్రూ ఆప్షన్ ద్వారా అటాక్ చేయడం ఈజీ అవుతుంది. మళ్ళీ వాటికి మాన్యువల్గా చేయడం అనవసరం టైం వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ అగైన్ మీరు చూస్తే 2.3 హోల్ స్క్వేర్ అండి. 2.3 అంటే ఏంటమ్మా? 5.29. 0.8 స్క్వేర్ అంటే ఏంటమ్మా? 0.64. సో దీన్ని మనం 0.4 హోల్ స్క్వేర్ ఇంటూ 0.4 హోల్ స్క్వేర్ రాయొచ్చు. అంటే 0.16 ఇంటూ 0.16 రాయొచ్చు కదా. చూడండి ఇప్పుడు చూడండి అమ్మా, ఒకసారికి మీరు చూస్తే 5.52లో నుంచి 5.29 తీసేస్తే మనకి ఎంత మిగులుతుందండి? 0.23 మిగులుతుంది. 0.23 మిగులుతుంది. ఓకేనండి. సో ప్లస్ 0.64 ఇంటూ 0.12. ఇక్కడ డివిజన్ని నేను మల్టిప్లికేషన్ రాసి వీటిని డినామినేటర్లో రాసేస్తున్నాను. 0.16 ఇంటూ 0.16 మైనస్ 3.14. ఒకసారి నేను చూస్తే 0.16 ఎన్ని టైమ్స్ అమ్మా? 4 టైమ్స్. ఇది 4 టైమ్స్, ఇది 3 టైమ్స్. అప్పుడు 4కి 4 క్యాన్సిల్ అవుతుంది. 3లో నుంచి 3.14 సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు 0.23 మైనస్ 0.14. అప్పుడు ఎంత ఉంటుందండి? 0.09. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. The mean of the observations x plus 3, x plus 5, x plus 8, x plus 9 is 9. What is the mean of the last 3 observations? చూడమ్మా, వీటికి మీన్ అంటే సగటండి. సగటు అంటే అన్నిటిని యాడ్ చేయాలమ్మా. సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. x మొత్తం ఎన్ని ఎక్స్లు అండి? 5 ఎక్స్లు. 5x ప్లస్ 3 ప్లస్ 5 8 ప్లస్ 8 16 ప్లస్ 9 25. సో ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ బై ఎన్నమ్మా మొత్తం? 1 2 3 4 5. 5 × 9 అంటే 45. ఇక్కడ బై 5 రాయాలి, అక్కడ 9 రాయాలి. 5 × 9 అంటే 45. డైరెక్ట్గా రాసేస్తున్నాను. ఈ 25 అవతలకి వెళ్తే 20 ఉంటుంది. 5x అంటే 20 కదమ్మా, x అంటే 4. x అంటే ఎంత? 4. అడిగింది చివరి 3 కదా. ఒకసారి మీరు చూస్తే చివరి 3 కదమ్మా, ఆల్ ఆఫ్ యూ. చివరి 3 కదా. చివరి 3 అంటే ఏమేమి వస్తాయంటే x plus 5, x plus 8, x plus 9 అంటే 3x. సో 5 plus 8 ఎంతమ్మా? 13. సో 13 ప్లస్ ఎంతమ్మా? 9 అంటే 22. 5 plus 8 13 plus 9 అంటే 22. అలా క్లియర్ అండి. అదే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 3 ఇంటూ మనకు కావాల్సిన మూడింటి యొక్క సగటు కదా, 3% సగటు కదా, బై 3. సో బై 3. సో ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఎంత ఉందమ్మా? 4 కదా. 3 × 4 అంటే 12. సో 12 ప్లస్ 22 అంటే 34. 34/3. సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్? 34/3. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు గమనిస్తే కన్నా ఇది ఒకసారికి మీరు చూస్తే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 3 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ 2 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ 3 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ 1 ఉంది. అవి సో అంకశ్రేణిలో లేవు అవి. ఒకవేళ ఉంటే కానీ అలా డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు, కానీ అలా పాసిబిలిటీ లేదు. అందుకని ఇలా చేయాల్సిందే. నెక్స్ట్ అండి, రఘువీర్ అప్టైన్ అన్ యావరేజ్ ఆఫ్ 25 మార్క్స్ ఇన్ 12 టెస్ట్. రుమేలా హ్యాస్ బిన్ మెయింటైనింగ్ ద యావరేజ్ ఆఫ్ 23 మార్క్స్ సో ఫార్.
but she has taken only 8 tests. How much does Rumela have to score on an average? So in the remaining 4 tests to match the Raghuvir's performance. సేమ్ క్వశ్చన్ రిపీట్ అయిందండి, మనం ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్స్లో సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. ఇక్కడ రఘువీరు 12 పరీక్షల్లో 25 మార్కులు సగటు సంపాదించాడండి. అంటే 12 పరీక్షల్లో 25 మార్కులు అంటే 12 × 25 ఎంత అండి? 12 × 25 అంటే 300 మార్కులు అండి. 12 × 25 అంటే 300 మార్కులు. ఇప్పుడు రుమేలాకు కూడా 300 మార్కులు రావాలి. రుమేలా ఇప్పటివరకు ఎన్ని ఎగ్జామ్స్ రాసింది? 8 ఎగ్జామ్స్ మాత్రమే రాసింది. ఎంత సగటుతో రాసింది? 23. 8 × 23 అంటే ఎంతమ్మా? 820 దాట్స్ 160, 8 3 దాట్స్ 24 అంటే 184. ఇప్పటి వరకు రుమేలా 184 మార్క్స్ సంపాదించింది. ఇప్పుడు రఘువీర్ని చేరుకోవాలి అంటే ఇంకా ఎన్ని మార్క్స్ రావాలి? 116 మార్కులు రావాలి. 116 మార్కులు ఎన్ని పరీక్షల్లో? మిగిలిన 4 పరీక్షల్లో. మిగిలిన 4 పరీక్షల్లో రావాలి. అంటే 116/4, 4 టేబుల్లో 4 2, 4 9. అంటే మిగిలిన 4 పరీక్షల్లో సగటున ఒక్కొక్క పరీక్షలో 29 మార్కులు రావాలి. సగటున 29 మార్కులు వచ్చినట్లయితే సో రుమేలా రఘువీర్ని రీచ్ అవుతుంది. బై వర్కింగ్ 8 hours a day, రామ్ రైట్స్ ఎ బుక్ ఇన్ 18 days. హౌ మెనీ అవర్స్ షుడ్ హీ వర్క్ ఫర్ డే టు కంప్లీట్ ద వర్క్ ఇన్ 12 days? రోజుకి 8 గంటలు పనిచేయడం ద్వారా రామ్ 18 రోజుల్లో చేస్తాడు. రోజు 12 గంటలు చేస్తే సో 12 రోజుల్లో పూర్తి చేయాలి అంటే అతను రోజుకి ఎన్ని గంటలు వర్క్ చేయాలి? చూడమ్మా, M1H1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ M కూడా అవసరం లేదు, D1H1 ఈజ్ ఈక్వల్ టు D2H2. రోజులకి గంటలకి మధ్య సంబంధం ఇచ్చాడు. సో ఫస్ట్ ఏంటమ్మా 18 రోజులు ఎన్ని గంటలండి? 8 గంటలు. నెక్స్ట్ 12 రోజులు ఎన్ని గంటలమ్మా? అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి మీరు చూడండి, 8 × 8 = 144. 12 టేబుల్లో 144 ఎన్ని టైమ్స్ పోయింది అండి? 12 టైమ్స్ పోయింది. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 12 hours. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 12 hours. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. 8 × 8 = 144. 12 12 = 144. There are A red ball, B yellow ball, C green tokens in a bag. So if A is to B 13:10, B is to C 16:13, A is to B is given by what? A ఎరుపు బంతులు, B పసుపు బంతులు, C ఆకుపచ్చ బంతులు ఉన్నాయి. A is to B ఇచ్చినాడు, B is to C ఇచ్చినాడు, A is to B is to C కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు A is to B ఎంతమ్మా? A/B ఎంత అండి? 13/10. B is to C ఎంత అండి? 6/13. ఇప్పుడు ఈ రెండింటిలో కామన్గా ఉన్న టర్మ్ ఏంటి? B కదా. Bని ఈక్వల్ చేద్దాం. 10కి 6కి ఎల్సిఎం ఎంతమ్మా? 30. 30 కాబట్టి దీన్ని 5తో చేయండి. అప్పుడు 5తో చేస్తే ఇది 30 అయిపోతుంది. దీన్ని 5తో చేస్తే 65 అవుతుంది. సో దీన్ని 30 చేయాలంటే పైన కింద దేంతో మల్టిప్లై చేయాలమ్మా? 3తో మల్టిప్లై చేయాలి. అంటే 39/30. ఎందుకంటే రెండిట్లో B కామన్ కాబట్టి Bని ఈక్వల్ చేశా. అప్పుడు A ఎంత అవుతుందండి? 39 పార్ట్స్. B ఎంత అవుతుందమ్మా? 30 పార్ట్స్. C ఎంత అవుతుందండి? 65 పార్ట్స్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఇది ఏ టేబుల్లోని క్యాన్సిల్ అవుతాయా? ఏ టేబుల్లో కూడా క్యాన్సిల్ అవ్వవు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. రీడ్ ద గివెన్ క్వశ్చన్. ఓకే, సో ఇచ్చిన ప్రశ్నను చదవండి. ఓకే, క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ? సో మనం ట్రయాంగిల్ ఏబీసీ యొక్క ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒకసారి నేను చూస్తే ఏబీసీ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏబీసీకి ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇక్కడ వాల్యూస్ ఇచ్చినాడు. స్టేట్మెంట్ ఏలో ఏసీ ఇచ్చినాడు. ఓన్లీ ఒకటో స్టేట్మెంట్ యూజ్ చేసి ఆన్సర్ చెప్పలేము. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లంబకోణ త్రిభుజము. లంబకోణ త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా ఏంటి? ½ × భూమి × ఎత్తు. అంటే భూమి × ఎత్తు అంటే ఏబీ బీసీ తెలిస్తే సరిపోతుంది. ఏబీ ఇచ్చినాడు, బీసీ ఇచ్చినాడు అంటే సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే యూజ్ చేసి ఆన్సర్ చెప్పగలం. ఓన్లీ 2 ఈజ్ సఫిషియంట్. ఒకటోది అసలుకి అవసరం లేదు. రెండోది మాత్రమే ఉంటే ఆన్సర్ చెప్పొచ్చు. నెక్స్ట్ అండి, రాకేష్ అండ్ రంజిత్ కెన్ కంప్లీట్ ద టాస్క్ ఇన్ 4 hours and 4 and 6 days రెస్పెక్టివ్లీ. When working alone, Ranjit started working on the task and was joined by Rakesh after 2 days. How many days will they require to complete the remaining work? రాకేష్ మరియు రంజిత్లు ఒంటరిగా ఒకలేమో ఒకసారి మీరు చూస్తే ఒకసారి జాగ్రత్త చూడమ్మా. రాకేష్ అయితే ఎన్ని డేస్లో చేస్తున్నాడమ్మా? రాకేష్ 4 రోజులు చేస్తున్నాడు. రాకేష్ అయితే 4 days. ఓకేనమ్మా. రాకేష్ ఎంత ఎన్ని డేస్ అమ్మా? 4 days. నెక్స్ట్ రంజిత్ అయితే ఎన్ని డేస్ అమ్మా? 6 days. 4 6 ఎల్సిఎం ఎంతమ్మా? 12. ఎల్సిఎం ఎంత అండి? 12. ఎల్సిఎం ఎంతమ్మా? 12. అంటే రాకేష్ 12 యూనిట్స్ని 4 daysలో చేస్తున్నానంటే రాకేష్ పర్ డే ఎంతమ్మా? 3. రంజిత్ పర్ డే ఎంతమ్మా? 2. ఇప్పుడు ఎవరు స్టార్ట్ చేశారు? రంజిత్ ఈ పనిలో పనిచేయడం ప్రారంభించిన 2 రోజుల తర్వాత చూడమ్మా. సో రంజిత్ స్టార్టెడ్ వర్కింగ్ ద టాస్క్. ఎవరు స్టార్ట్ చేశారు? రంజిత్ స్టార్ట్ చేశాడు. ఎన్ని రోజులు చేశాడమ్మా రంజిత్? 2 days చేశాడు. రంజిత్ 2 days చేశాడంటే డైలీ 2 యూనిట్స్ చేయగలడు. 2 days చేశాడంటే 4 యూనిట్లు చేయగలడు.
4 యూనిట్లు అయిపోయినాయండి. మనకు కావాల్సింది ఏంటంటే మిగిలిన పని. 12 యూనిట్లలో 4 యూనిట్లు అయిపోయినాయి. ఇంకా మిగిలిన పని ఎంత? 8. ఆ 8 ఎవరు చేయాలి ఇప్పుడు? పూర్తి చేయడానికి వారికి ఇంకా ఎన్ని రోజులు అవసరము? చూడమ్మా, రోజుల తర్వాత రాకేష్ చేరాడు. అంటే అప్పుడు ఇద్దరు ఉన్నట్టే కదా వర్క్లో, అప్పుడు ఇద్దరు ఉన్నట్టే కదా. ఇద్దరంటే ఎవరెవరండి? రాకేష్, రంజిత్. ఇద్దరు కలిస్తే రోజుకి ఎన్ని చేయగలరు? 5 చేయగలరు. 5 చెప్పున 8 చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 5వ టేబుల్లో 8 ఎన్నిసార్లు పోతుందమ్మా? 1.6 టైమ్స్ పోతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. A ladder of length 13 meters is placed against the wall and the foot of the ladder is 6.5 meters from the wall. What is the angle of elevation of the ladder? So leaning against a wall. సో గోడపై 13 మీటర్ల పొడవున్న నిచ్చెన ఉంచబడుతుందండి. సో ఒకసారి మీరు చూడమ్మా, ఇది గోడ అనుకుందాం, ఇది నిచ్చెన. చూడమ్మా, నిచ్చెన అనేది ఎప్పుడు కూడా ఏటవాలుగా పెడతాం. ఇది నిచ్చెన, ఓకేనండి. నిచ్చెన పొడవు ఎంత ఉందమ్మా? 13 మీటర్లు ఉంది. ఈ నిచ్చెన ఈ స్తంభానికి, ఈ స్తంభం యొక్క పాదానికి ఎంత మీటర్ల దూరంలో ఉందమ్మా? 6.5 మీటర్స్ దూరంలో ఉంది. అయితే అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సో ఇక్కడ ఏర్పడేటువంటి కోణం ఎంత, ఇక్కడ ఏర్పడేటువంటి కోణం ఎంత? ఇక్కడ మనకు ఆసన భుజము తెలుసు, అడ్జసెంట్ సైడ్ తెలుసు, కర్ణము తెలుసు, హైపోటనస్ తెలుసు. అడ్జసెంట్ సైడ్కి సో హైపోటనస్కి రిలేషన్ ఏంటండి? కాస్టీటా. కాస్టీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్, అంటే ఆసన భుజము బై కర్ణము. 6.5/13 అంటే ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 1/2. అంటే కాస్ ఎప్పుడు 1/2 అవుతుందండి? కాస్ ఎప్పుడు 1/2 అవుతుంది? కాస్ 60 అంటే 1/2. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. x plus y is to x minus y is equal to 5:1. Then find the value of x square plus y square is to x square minus y square. చూడమ్మా, ఇక్కడ 5:1 రావాలండి. 5:1 అంటే ఇక్కడ ఒకసారి మీరు చూస్తే మీరు క్రాస్ మల్టిప్లై చేసి x వాల్యూను y వాల్యూను ఫైండ్ అవుట్ చేసి వెళ్ళొచ్చు, లేదంటే సో త్రూ అజంప్షన్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. నేనేమనుకుంటున్నానంటే x వాల్యూ 4 అనుకుంటున్నాను, y వాల్యూ 1 అనుకుంటున్నాను. 4 + 1 అంటే 5, 4 - 1 అంటే సో 4 - 1 అంటే రాదు కదా, అలా చేయలేం. నెక్స్ట్ 3, 2 తీసుకుందాం. x వాల్యూ 3, y వాల్యూ 2. 3 + 2 అంటే 5, 3 - 2 అంటే 1. ఎస్, సాటిస్ఫై అయింది కాబట్టి అయ్యే వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 3 స్క్వేర్ అంటే ఎంత? 9. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4. సో ఒకసారికి మీరు చూస్తే 13:5. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా? 13:5. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ద కాస్ట్ ఆఫ్ సేమ్ వాల్యూడ్ సో 15 tickets is 9 rupees. వాట్ విల్ ద కాస్ట్ ఆఫ్ 30 tickets? 15 tickets 9 rupees అమ్మా, చేయాల్సిన అవసరమే లేదు. 15 tickets 9 rupees అవుతే మరి 30 tickets ఎంత? 15 టికెట్ల ధర 9 రూపాయలు. 30 టికెట్లు అంటే దానికి ఎగ్జాక్ట్గా 2 రెట్లు కదా. సో 9కి 2 రెట్లు అంటే 18 రూపాయలు. సో యాజ్ పర్ ద గివెన్ బిలో చార్ట్, సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ మనకు సో గరిష్ట సంఖ్యలో ప్రయాణాల సమయం జరిగింది. అంటే ఇక్కడ ఏమేమి ఇచ్చారంటే ఏ సమయంలో సో ఎన్ని ట్రైన్స్ డిపార్చర్ అయ్యాయని ఇచ్చున్నారు. సో అంటే 6 to 7 మధ్య ఎన్ని ట్రైన్స్ డిపార్చర్ అయ్యాయి, ఆ విధంగా డేటా ఇచ్చున్నారు మనకు. అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ సో దిగువ ఇచ్చిన చార్ట్ ప్రకారం గరిష్ట సంఖ్యలో ప్రయాణాలు ఏ సమయంలో జరిగాయి, ఏ సమయంలో గరిష్టంగా జరిగాయి. చూడండి, చార్ట్లో గరిష్టంగా డిపార్చర్ అయినటువంటి ట్రైన్స్ ఏ టైంలో జరిగాయండి? 6 to 7. 6 to 7లో ఆల్మోస్ట్ 4 అదే హైయెస్ట్ ఉంది. అంటే ఏ టైంలో గరిష్టంగా జరిగాయండి? 6 to 7. సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్? 6 to 7. చార్ట్ చూసి డైరెక్ట్గా చెప్పేయచ్చు. నెక్స్ట్ అండి, వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 31,250 at 8% per annum for 2 years, 3/4 years. సో 2/3/4 ఇయర్స్కి చక్రవడ్డీ కనుక్కోవాలి. 8%. చూడమ్మా, ఒకసారి చూస్తే 1% ఎంతమ్మా? 312.5. 1% ఎంత? 312.5. 8% అంటే 8 × 300 2,400. 8 × 12.5 100. 2,400 + 100 2,500. అంటే మొదటి సంవత్సరం చక్రవడ్డీ 2,500. మొదటి సంవత్సరం చక్రవడ్డీ 2,500. సో ఇక్కడికి మీరు చూస్తే ఒకసారి మీరు చూస్తే ఫస్ట్ ఇయర్ 2,500, సెకండ్ ఇయర్ ఏమవుతుంది? 2,500 ప్లస్ దీని మీద మళ్ళీ 8%. దీని మీద మళ్ళీ 8% 1% 25 కదా, 8% 200. ఇది సెకండ్ ఇయర్ అండి. ఫస్ట్ మనం థర్డ్ ఇయర్ కూడా కనుక్కుందాం. వచ్చిన తర్వాత 3/4 వాల్యూ కనుక్కుందాం. థర్డ్ ఇయర్ అంటే ఏంటి? 2,700 ప్లస్ దీని వల్ల మళ్ళీ 8% అండి. 8% ఎంత? 8 × 27. 8 20s are 160. 8 7s are 56. 160 + 56 216. ఇదంతా కూడా ఎంతమ్మా? 2,916. ఇది థర్డ్ ఇయర్కి. కానీ మనకు కావాల్సిన 3/4 ఇయర్కే. మనకు కావాల్సిన 3/4 ఇయర్కే. సో 4 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందండి? 4 7s are 4 2s are 4 9s are. అలా క్లియర్ అండి. అదే సో 4 టేబుల్లో 3 టేబుల్లో 3 700 times 2,100, 329 times 87. ఇప్పుడు మీరు చూడమ్మా, 2,500 దిస్ ఇస్ వాట్ 2,700. ఒకసారి మీరు చూడమ్మా, 25 27 52 52 53
73 ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు ఫామ్లో రాశారంటే సర్కస్ అవుద్ది. ఈ విధంగా డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. ద గివెన్ పై చార్ట్ షోస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎన్పిఎస్ ప్రాసెస్డ్ బై ద వేరియస్ బ్యాంక్స్ ఆఫ్ ఇండియా టిల్ December 2017. సో ఒకసారిగా మీరు చూస్తే ఇక్కడ మొత్తం వాల్యూ ఎంత అండి? ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఎంతమ్మా? టోటల్ కూడా ఎన్పిఎస్ మనకు 300 lakhs ఇచ్చాడు. ఇఫ్ ద టోటల్ ఎన్పిఎస్ అండర్ ఆల్ ద బ్యాంక్స్ ఆర్ వర్త్ 300 lakhs, అంటే మొత్తం 100% అంటే 300 lakhs అండి. దాంట్లో మనకు కావాల్సింది ఏంటంటే బ్యాంక్ ఈ. సో బ్యాంక్ ఈ ఎంత పర్సెంట్ అమ్మా? బ్యాంక్ ఈ 20% అండి. సో 300 lakhsలో చూడమ్మా, 300 lakhsలో, సో 300 lakhsలో 300 లక్షల్లో బ్యాంక్ ఈ 20% అండి. బ్యాంక్ ఈ 20%, అంటే 20% ఆఫ్ 300 lakhs. 10% అంటే 30, 20% అంటే 60. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 60. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. So welcome to today's class. Today we are going to discuss RRC Group D 22nd September 2018 Shift 1 reasoning paper. So let's start with question number 1 here. So question number 1 లో ఏమి ఇచ్చినారో చూద్దాం. సో question number 1 లో మనకి ఇచ్చిన ప్రశ్న ఏంటంటే ఇక్కడ which of the option figures bears the closest resemblance to the question figure? ఇచ్చిన చిత్రానికి ఈ ఎంపికలోని ఏ చిత్రం అన్నిటికంటే దగ్గర పోలిక కలిగి ఉందని ఇచ్చారు. సో ఇక్కడ కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ ఒక సర్కిల్ పైన అంతా ఒకసారి సర్కిల్ ఒక లైన్ ఇచ్చున్నారు, ఒక సర్కిల్ ఇచ్చారు, సర్కిల్ లోపల స్క్వేర్ లా ఫామ్ అయి ఉంది, స్క్వేర్ లోపల ట్రయాంగిల్ వచ్చింది, ట్రయాంగిల్ లోపల స్టార్ లాంటిది వచ్చి ఇక్కడ ఇలా ఉన్నాయి సార్. ఇవన్నీ కాంబినేషన్ ఈక్వల్గా ఉన్నది ఎక్కడో చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ సర్కిల్ లోపల స్క్వేర్ వచ్చి ఇక్కడ 2 సర్కిల్స్ వచ్చే, సో ఇది ఆన్సర్ అవ్వదు. తర్వాత గమనిస్తే ఇది ఇక్కడ ట్రయాంగిల్ అనేది రివర్స్ అయిపోయింది. ఓకే, ఇక్కడ చూడండి సార్, సర్కిల్ ఉంది, సర్కిల్ లోపల స్క్వేర్ ఉంది, స్క్వేర్ లోపల ట్రయాంగిల్ ఇచ్చారు, లోపల స్టార్ ఉంది, బాక్స్ ఉంది. సో ఇది అవ్వటానికి అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఈ బాక్స్ ఏమో ఇక్కడ ఈ బాక్స్ అనేది ఎక్కడ ఉంది సార్? పైన ఉంది, ట్రయాంగిల్ కంటే పైన ఉంది, కానీ ఇక్కడ లోపల ఇచ్చేసారు కాబట్టి ఇది అవ్వదు. ఇక్కడికి వచ్చేసరికి స్క్వేర్ స్టార్ లోపల ఉండాలి, బయట ఉంది, సో అవ్వదు. సో ఆబ్వియస్లీ ఆప్షన్ ఇక్కడ ఏదైతే బి ఉందో అది బిని ఆన్సర్గా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. బి అనేది ఎక్కడ పెట్టాడు సార్? మనకి డిలో ఇచ్చున్నాడు కాబట్టి ఆప్షన్ డి అనేది సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో భిన్నంగా ఉన్న దాన్ని ఎంచుకోండి అని ఇచ్చారు. ఇందులో భిన్నంగా ఉన్నది ఏంటంటే జాగ్రత్తగా గమనిస్తే ప్లస్, ఇంటూ, మైనస్ ఇవన్నీ కూడా మన అర్థమెటికల్ ఆపరేటర్స్ గా చెప్పుకుంటాం. ఇక్కడ వచ్చేసరికి ఇవి కొటేషన్ సింబల్స్ ఇచ్చాడు, ఇది డిఫరెంట్ గా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ ఇక్కడ ఇచ్చిన దాంట్లో డి అనే ఇమేజ్ రాంగ్ గా ఉంది. సో డి అనే ఇమేజ్ ఎందులో కనిపిస్తుంది? మనకి ఆప్షన్ బి లో కనిపిస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 8 ఆప్షన్ బి ఈజ్ ద ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ రిప్రజెంట్స్ ద రిలేషన్ బిట్వీన్ అని చెప్పి 3 వేరియబుల్స్ ఇచ్చినట్టు. ఏ కాన్సెప్ట్స్ అనేది? లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అనే కాన్సెప్ట్. సో లాజికల్ వెన్ డయాగ్రామ్స్ వచ్చేసరికి కార్, పార్క్, శాటిలైట్ ఇచ్చారు. కార్ అనేది వెహికల్, పార్క్ అనేది ఇట్స్ అ ప్లేస్, అండ్ శాటిలైట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఆల్ ద త్రీ డిఫరెంట్ వేరియబుల్స్ అనమాట. కాబట్టి ఇక్కడ ఉన్న సీతో రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఏ అనే దాన్ని కార్ అనుకుంటే, బి అనే దాన్ని పార్క్ అనుకుంటే, సి శాటిలైట్. మూడికి సంబంధం లేకుండా ఉంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లేమ్ ఈస్ కోడెడ్ యాజ్ JYKC అని ఇచ్చారు. సో లేమ్ ఈస్ కోడెడ్ యాజ్ JYKC. సో ఎలా రావడానికి అవకాశం ఉంది సార్? అది అంటే ఎప్పుడు కూడా రాసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే లెటర్స్ అండ్ నెంబర్స్ బాగా నేర్చుకొని ఉండాలి. అలా నేర్చుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే మనం తక్కువ టైంలో ఆన్సర్స్ పెట్టగలం, నెంబర్స్ కూడా రాయకుండా చేయగలం. కాబట్టి ఎల్ అంటే 12, జే అంటే 10, 12, 10 అంటే -2 జరిగింది ఇక్కడ. ఇది ఏ అంటే 27 అనుకోవచ్చు సార్. 26 + 1 27 అనుకుంటే 27 - 2 is 25, 13 - 2 is 11, 5 - 2 is 3. సో ఆ విధంగా చూసుకుంటే ఆన్సర్ ఏం రావాలి సార్? మనకి ఇక్కడ మనం అడిగింది ఏంటి? మైన్ అనే దానికి ఆన్సర్ ఏమవుతుందని అడిగాడు. మైన్ వుడ్ బి రిటన్ ఇన్ దిస్ కోడ్. మైన్ ఏ విధంగా రాసుకోవచ్చు అంటే సింపుల్ గా -2 -2 -2 -2 రాసుకుంటే 13 - 2 13 నుంచి 2 తీస్తే 11, 11 అంటే కేతో స్టార్ట్ అవుతుంది ఆన్సర్. ఐ అంటే 9, 9 నుంచి 2 తీస్తే 7, జీగా రాసుకోవచ్చు. కేజీ ఎక్కడ ఉంది సార్? కేజీ అనేది ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి క్వశ్చన్ నెంబర్ 19 ఆప్షన్ ఏ అనేది పెట్టుకుంటే సరిపోతుంది సార్. తర్వాత చూద్దాం. తర్వాత మళ్ళీ మనకు తెలిసిందే ఆర్గ్యుమెంట్స్ క్వశ్చన్స్ ఇచ్చారు సార్. గుర్తుపెట్టుకోండి, మనం ఆ ఆర్గ్యుమెంట్స్ ఆన్సర్స్ చేయాలంటే ఖచ్చితంగా మనకి తెలియాల్సింది ఏంటంటే ఇచ్చిన కాన్సెప్ట్ మీద మనకు కొంతైనా అవగాహన అనేది ఉండాలి. గుర్తుపెట్టుకోండి సార్. అవగాహన లేకుండా మనం ఆన్సర్స్ చేయలేము. ఎగ్జామ్షన్స్ అనుకోండి, క్వశ్చన్ చదవగానే ఆన్సర్ చేయగలం, కానీ ఆర్గ్యుమెంట్స్ ఆన్సర్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఏ కాన్సెప్ట్ అయితే అక్కడ ఇచ్చినారో ఆ కాన్సెప్ట్ మీద మనకు అవగాహన ఉండాలి. ఇక్కడ ఇచ్చిన చూడండి సార్. షుడ్ గవర్నమెంట్ టేక్ ప్రియారిటీ ఇన్ లింకింగ్ రివర్స్.
సో నదుల అనుసంధానము అంటారు. నదుల అనుసంధానం అనే దాన్ని ఒక ప్రత్యేకంగా తీసుకోవాలా, ప్రాధాన్యతగా తీసుకోవాలని అడిగారు. చూడండి క్వశ్చన్ అది ఇచ్చారు. ప్రభుత్వం నదుల అనుసంధానానికి ప్రాధాన్యత ఇవ్వాలా అని అడుగుతా ఉన్నారు అన్నమాట. సో నదుల అనుసంధానం వల్ల జరిగే అడ్వాంటేజ్ ఏంటంటే, సో సుదూర ప్రాంతాలు ఏవైతే నదీ ప్రవాహ ప్రాంతాలు కావో, ఏవైతే నీటి ఎద్దరిని ఎదుర్కొంటున్నాయో వాటన్నిటికి కూడా ఈ నీటిని సప్లై చేయడానికి ఈజీగా వీలుగా ఉంటుంది అనమాట. సో దానికి మనకు పట్టిసీమ పథకాలు అని చెప్పి, ఎత్తుపోతల పథకాలు, ఇవన్నీ కూడా దేనికి వాడతారు అంటే నదుల అనుసంధానం చేయడానికి మాత్రం ఈ పథకాలన్నీ వాడతారనమాట. ఈ స్కీమ్స్ అన్ని దానికోసమే యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్రాజెక్టులు కట్టడానికి రీజన్ ఏంటి అంటే, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఉన్నటువంటి లింకింగ్ అనేది వాటర్ ద్వారా చేయడానికి. దీని ద్వారా ఏంటంటే పంటలు బాగా పండి సస్యశ్యామలంగా ఉండాలంటే ఖచ్చితంగా నీటి ఎద్దరు ఉండకూడదు. సో దానికి తగ్గట్టు ఇవి హెల్ప్ అవుతాయి సార్. సో దీనికి ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఎస్ అని ఇచ్చారు. ఎస్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఎస్ అంటే వాడు యాక్సెప్ట్ చేస్తున్నాడు అనమాట. షుడ్ గవర్నమెంట్ టేక్ ప్రియారిటీ అంటే ఎస్ చేయాలి అని అంటున్నాడు. ప్రభుత్వం నదుల అనుసంధానానికి ప్రాధాన్యత ఇవ్వాలంటే అవును అని చెప్తున్నాడు. ఏంటంటే ఇన్ ద లాంగ్ రన్ దిస్ విల్ ఎంటైర్లీ ఎరాడికేట్ వాటర్ షార్టేజెస్ ఇన్ రిమోట్ ఏరియాస్. సో దీనివల్ల ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఈ నీటి ఎద్దడి ఏదైతే ఉందో, నీటి కొరత ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా సమూలంగా కంట్రోల్ చేయొచ్చు అంటున్నాడు. ఎంటైర్లీ అంటే సమూలముగా. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, ఇది మనం ఫ్యూచర్లో ఊహించేది ఎప్పుడు కూడా 100% జరుగుతుందని ఎప్పుడు ఊహించలేమన్నమాట. ఇది కూడా ఏంటంటే ఇప్పుడు ఏం చెప్తుందండి, ఫ్యూచర్ ఇది కానీ చేస్తే ఫ్యూచర్లో 100% నీటి కొరత అనేది ఉండదని చెప్తున్నాడు. ఎంటైర్లీ ఎరాడికేట్ అంటే 100% ఎరాడికేట్ చేసేయచ్చు అని చెప్తున్నాడు. అది చెప్పలేము సార్ ఎప్పుడు కూడా. ఎంటైర్లీ ఇలాంటి వర్డ్స్ ఎప్పుడు వచ్చినా సరే, ఆల్, ఈచ్ అండ్ ఎవ్రీ, డెఫినెట్లీ ఇలాంటి వర్డ్ మీకు ఎప్పుడైనా కనిపించింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా దాన్ని ఏమనుకోవచ్చు అంటే ఆన్సర్ రాంగ్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఫ్యూచర్ ఇలా జరగబోతుంది ఖచ్చితంగా మనం ఎప్పుడు చెప్పలేము అనమాట. కాబట్టి ఈవెన్ దో ఇట్ ఈస్ అన్ ఆర్గ్యుమెంట్, వీ కెన్ డైరెక్ట్లీ సే దట్ దిస్ ఈస్ నాట్ ద స్ట్రాంగెస్ట్ ఆర్గ్యుమెంట్. సో ఫస్ట్ వన్ కాదు. సెకండ్ వన్ చూద్దాం. నో అంటే ఏంటి? ప్రియారిటీ తీసుకోకూడదు. వీ షుడ్ నాట్ కంటామినేట్ వాటర్ అండ్ ద రివర్స్ విల్ న్యాచురల్లీ టేక్ ఇట్స్ కోర్స్. సో వాటర్ని మనం కాలుష్యం చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే కాలుష్యం అనేది అది ఆటోమేటిక్గా న్యాచురల్గా జరగాలి తప్ప మనం కాలుష్యం చేయకూడదు అంటారు. అది కూడా రాంగ్ సార్. ఎందుకంటే నదుల అనుసంధానం అనేది కరెక్ట్ పద్ధతి, కానీ పై దాన్ని ఎందుకు తీసుకోలేదంటే ఖచ్చితంగా నిర్మూలిస్తుందని చెప్తున్నాం. నీటి కొరత అనేది మనం చెప్పలేము కాబట్టి ఫస్ట్ రాంగ్ తీసుకున్నాం, రెండోది కూడా రాంగ్ గా పెట్టుకుంటాం. సో రెండు రాంగ్ అయితే ఆన్సర్ పెట్టుకోవాలి సార్. neither one nor two స్ట్రాంగ్ అని పెట్టుకోవాలి. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్ ఫర్ దాట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినట్టు చూద్దాం. కింది చిత్రంలో చతురస్రాల సంఖ్యను కనుక్కోండి అని ఇచ్చారు. మీకు ఎప్పుడైనా సరే ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఇలా ఇచ్చున్నారు అనుకోండి, ఇలా ఒక దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నటువంటి ఒక ఫార్మేషన్ మనకి ఇచ్చేలాగా ఇలాంటి ఫార్మేషన్ ఇచ్చి ఇందులో మిమ్మల్ని ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయని కనుక్కోమన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి చూడండి, ఇందులో ఎన్ని కాలమ్స్ ఇచ్చారు మనకి? 1 2 3 4. ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 ఉన్నాయి. సో వీటికి ఆన్సర్ చేయాలంటే మనకి తక్కువ టైంలో ఆన్సర్ చేయాలి అంటే అప్పుడు ఏం చేస్తామంటే ఇందులో ఉన్న హైయెస్ట్ నెంబర్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న హైయెస్ట్ కాలంతో మల్టిప్లై చేయాల్సి. 4 × 2 = 8. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ హైయెస్ట్ 3, సెకండ్ హైయెస్ట్ ఇక్కడ సెకండ్ హైయెస్ట్ 1. సో 3 × 1 చేయాలి. ఎంత అవుతుంది సార్? 3. సో 8 + 3 11. ప్రస్తుతానికి ఆ వెనకాల ఉన్నటువంటి బాక్స్ ఫార్మాట్ లో 11 ఉన్నాయి. అదే సపోజ్ ఇంకొంచెం ఎక్స్టెన్షన్ ఉందనుకోండి, ఇంకొక రో ఇచ్చారనుకోండి, ఇంకొక రో ఇస్తే అప్పుడు ఏం చేస్తే ఇక్కడ ఉన్న 4ని ఇక్కడ 3తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఆ విధంగా చేసుకుంటే ఎగ్జాక్ట్గా ఎన్నో చెప్పేయచ్చు. ఇది ఎప్పుడు అంటే రోస్ కాలమ్స్ ఈక్వల్ గా లేనప్పుడు ఈ పద్ధతి పాటిస్తాం. తక్కువ టైంలో ఆన్సర్ చేయడం. ఇక్కడ 11 వచ్చేస్తాయి. ఇవి కాకుండా ఇంకేమున్నాయంటే జాగ్రత్త చూడండి. 12 ఇది ఒక స్క్వేర్, 13 ఇదంతా కలిపితే 14, 15, 16 ఇదంతా కలిపితే 1 17. సో మొత్తం ఎన్ని ఉన్నాయి సార్? 17 ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. వీటిలో భిన్నమైన దాన్ని కనుక్కోండి ఇచ్చారు. ఏబిసిడి మాకు ఆప్షన్ ఇచ్చి W వాల్యూ 23, I వాల్యూ ఎంత అవుతుంది సార్? I అంటే ఎంత? 9. కాబట్టి అదొకటే రాంగ్ ఇచ్చి L12 Q17. సో ఏది రాంగ్ గా ఉంది? బి అనేది రాంగ్ గా ఉంది. కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 26 ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. తర్వాత ప్రశ్న గమనిద్దాం ఒకసారి. రెస్ట్ అనే వర్డ్ కి ఒక క్షితిజ సమాంతర అద్దపు ప్రతిబింబం ఏమిటి? సో హారిజాంటల్ మిర్రర్ ఇమేజ్ అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా R ఇలా రాశారు అనుకోండి. హారిజాంటల్ మిర్రర్ ఇమేజ్ అంటే మిర్రర్ ఇక్కడ పెట్టినట్టు సార్, కింద పెట్టినట్టు. కింద మిర్రర్ పెట్టారంటే అది వాటర్ ఇమేజ్ గా చూసుకోవాలి. అదే మిర్రర్ ఇక్కడ పెట్టారనుకోండి, రైట్ సైడ్ లో పెట్టారనుకోండి, అప్పుడు మనం ఏం చేసుకోవాలి? దాని మిర్రర్ ఇమేజ్ అనేది తీసుకుంటాం అనమాట. కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చారు? క్షితిజ సమాంతరము. హారిజాంటల్ మిర్రర్ అంటే కింద పెట్టున్నారు. సో మిర్రర్ కింద ఎలా పెట్టున్నారంటే ఇప్పుడు R ఎలా కనిపిస్తుందని అడుగుతున్నాడు అనమాట. సో నార్మల్ గా R ఎలా ఉంటుంది? సో మిర్రర్ లో చూసరికి ఎలా ఉంటుంది? ఇక్కడ ఉన్నది ఇలా స్టార్ట్ ఇలా వస్తుంది అనమాట. సో R ఎలా కనిపించారు? అలా కనిపిస్తున్న R ఎక్కడ ఉంది సార్? ఫస్ట్ దాంట్లో లేదు, సెకండ్ దాంట్లో లేదు, థర్డ్ దాంట్లో లేదు. R ఇక్కడ ఫస్ట్ దాంతోనే స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఆప్షన్ సి లో ఉంది. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ డి.
సో సి అనేది ఆన్సర్ పెట్టాలి. సి ఎక్కడ ఉంది? ఆప్షన్ డిలో ఇచ్చినాడు కాబట్టి క్వశ్చన్ నెంబర్ 35 ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. తర్వాత ప్రశ్న గమనిద్దాం. ఎంఎన్ ర్యాక్ వద్ద అద్దం ఉంచినప్పుడు కింది బొమ్మ యొక్క అద్దపు ప్రతిబింబాన్ని ఎంచుకోండి అని ఇచ్చాడు. సో ఒకవేళ ఎంఎన్ ర్యాక్ అంటే ఇక్కడ ఇచ్చున్నాడు సార్. ఇప్పుడు అద్దాన్ని జాగ్రత్తగా గమనించండి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి బాక్స్ ఇలానే ఉంటుంది, ఇక్కడ స్ట్రైట్ లైన్ ఇలా ఉంటుంది. ఇది ఎడం వైపు చూపిస్తుంది కాబట్టి మన ఆన్సర్లో కుడి వైపు చూపించాలి, ఇలా సర్కిల్ ఉండాలి. అలాంటిది ఎక్కడ ఉంది సార్? ఆప్షన్ బిలో ఉంది. కాబట్టి ఆప్షన్ బి అనేది సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 36 ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. తర్వాత ప్రశ్న గమనిద్దాం. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ అని ఇచ్చారు. ఇందులో ఉన్నటువంటి భిన్నంగా ఉన్నటువంటిది ఏంటి అని అడిగారు అన్నమాట. మీరు కానీ గమనిస్తే ప్రతి దాంట్లో ఒక సర్కిల్ ఉంది. సర్కిల్ ఇలా స్క్వేర్ ఫార్మేట్ లో డాట్ ఇచ్చున్నాడు చూడండి. తర్వాత ఏముంది? ట్రయాంగిల్ ఉంది. ట్రయాంగిల్ లో ఇలా స్క్వేర్ ఫార్మేట్ లో డాట్ ఇలా ఇచ్చున్నాడు అనమాట. ఇక్కడ స్క్వేర్ ఫార్మేట్ లో ఉంది, కానీ ఇక్కడ మాత్రం ఏముంది? సర్కిల్ లా ఉంది చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇది సర్కిల్ లా కనిపిస్తుంది లోపల, ఇవన్నీ స్క్వేర్. సో ఇది మాత్రమే డిఫరెంట్ గా ఉంది. ఆ సి అనేది ఎందులో ఇచ్చినాడు సార్? బిలో ఇచ్చినాడు కాబట్టి బి అనేది సరైన సమాధానంగా పెట్టుకోవాలి. తర్వాత ప్రశ్న గమనిద్దాం. ఇక్కడ మనకి 23 - 4 + 15 × 3 డివైడెడ్ బై 10 అని ఇచ్చినాడు. సో దీన్ని మార్చుకోమని చెప్పాడు సార్. ఎలా మార్చుకోవాలి అంటే 15, 3, 10. సో మైనస్ ఉన్న చోట ఏం పెట్టుకోవాలి? మైనస్ మీన్స్ ఇంటూ కాబట్టి ఇంటూ అని పెట్టుకున్నా. ప్లస్ మీన్స్ మైనస్ అని స్టార్టింగ్లో ఇచ్చున్నాడు. సో ప్లస్ మీన్స్ మైనస్. తర్వాత ఇంటూ మీన్స్, ఇంటూ అంటే ఏం తీసుకోమన్నాడు సార్? డివైడెడ్ తీసుకోమన్నారు. అలాగే డివైడెడ్ బై మీన్స్ ప్లస్ అని చెప్పుకున్నాడు కాబట్టి ప్లస్ తీసుకుంటున్నాం. సో ఈ విధంగా చూసుకుంటే 23 × 4 మైనస్ 15 డివైడ్ బై 3 అంటే 5 వస్తుంది, ప్లస్ 10. సో 23 4 92 -5 + 10. సో 92కి 10 కలిపితే 102. 102లోంచి 5 తీస్తే 97. సో ఆన్సర్ ఏం పెట్టుకోవాల్సి మనం ఇక్కడ 97 అని పెట్టుకోవాలి. ఆప్షన్ సి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో టీన్ అనే దాన్ని 20, 55, 14గా రాశారని చెప్తున్నాడు సార్. సో జాగ్రత్తగా గమనిస్తే టీ వాల్యూ ఎంత? 20, ఈ వాల్యూ 5, ఈ వాల్యూ 5, ఎన్ వాల్యూ 14. ఇదంతటిని కలిపి 20, 5, 5, 14 ఇలా రాసిచ్చున్నాడు అనమాట పైన. సో కాబట్టి అదే విధంగా మనం ఎంటర్ అనే దాన్ని రాయాలి అంటే ఎంటర్ అనే పదానికి ఏ నెంబర్స్ వస్తాయి? ఇక్కడ ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకోండి సార్. లెటర్స్ అండ్ నెంబర్స్ మాత్రం బట్టి పట్టేయండి. ఒక లెటర్ చూడగానే నెంబర్ అంటే వెంటనే ఐడెంటిఫై చేసేలా ఉంటే మనం తక్కువ టైంలో ఆన్సర్స్ పెట్టగలం సార్. సో ఇప్పుడు ఆన్సర్ ఏం పెట్టుకుంటాం సార్ దీనికి? ఈ అంటే 5, ఎన్ అంటే 14, టీ అంటే 20, ఈ అంటే 5, ఆర్ అంటే 18. సో 5, 14, 20. 5, 14, 20. 5, 18. సో ఎక్కడ కనిపిస్తుంది సార్? క్లియర్ మనకి ఆప్షన్ ఏలో కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. క్రింది ఇచ్చిన ఎంపికల నుండి ఇచ్చిన శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంలో భర్తీ చేయగలిగే ఎంపికను ఎంచుకోండి అంటే ఇక్కడ చూడండి సార్. ఇక్కడ ఫస్ట్ ఒకటి ఇమేజ్ ఇచ్చారు, తర్వాత రెండో ఇమేజ్ ఇచ్చారు. అంటే ఫస్ట్ ఎలా మారిందో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఏముంది? లోపల ఉన్న వాటిని గమనించండి. ఫస్ట్ ట్రయాంగిల్ ఎలా ఉంది, త్రిభుజాకారం ఇలా కనిపించింది. రెండో దానికి వస్తే త్రిభుజాకారం ఏమైంది? ఇలా కనిపిస్తుంది. అంటే ఏమైంది సార్? ఇది ఇలా 90 డిగ్రీలు ఇలా తిరిగింది అనమాట. సవ్య దిశలో 90 డిగ్రీలు తిరిగింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన దాంట్లో మూడో దాంట్లో ఎలా ఉంది? ఇలా కిందకు ఉంది కాబట్టి ఇది కూడా సవ్య దిశలో 90 డిగ్రీలు తిరిగితే మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఇలా కనిపించాలి. సో ఇలా కనిపించే ట్రయాంగిల్ ఎక్కడ ఉంది సార్? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో ఆబ్వియస్ గా ఆప్షన్ బిలో ఉన్నది కనిపిస్తుంది కాబట్టి బి అనేది ఎందులో ఇచ్చినారు? డీలో ఇచ్చినారు కాబట్టి 44వ ప్రశ్న ఆప్షన్ డి అనేది సరైన సమాధానంగా పెట్టుకుంటాం. తర్వాత ప్రశ్న గమనిద్దాం. షుడ్ స్పోర్ట్స్ బి మేడ్ కంపల్సరీ ఫర్ ప్రైమరీ స్టూడెంట్స్? ఆటలు ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు? ప్రాథమిక విద్యార్థులకు క్రీడలను తప్పనిసరి చేయాలని ఇచ్చాడు సార్. ఇప్పుడు ఫస్ట్ వాదన ఏమి ఇచ్చినాడు చూద్దాం. ఫస్ట్ వాదన ఏమి ఇచ్చాడు అంటే, సో మనం మొదటి అవను శారీరక అభివృద్ధికి క్రీడలు చాలా ముఖ్యమైనవని ఇచ్చాడు. లేదు, ఆటలు ఆడటం వల్ల విద్యార్థులు చదువుకునే సమయం వృధా అవుతుంది, అలా వారు చదువులో వెనకబడిపోతారని ఇచ్చాడు. సో ప్రాథమిక విద్యార్థులకు క్రీడలను తప్పనిసరి చేయాలంటే ఇక్కడ వాదనల గురించి అడుగుతున్నాడు అంటే ఖచ్చితంగా ఆ క్రీడలను ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, వీటి గురించి మీకు తెలిసి ఉండాలన్నమాట. సో ప్రాథమిక విద్యార్థులు క్రీడలను తప్పనిసరి చేయాలంటే ఖచ్చితంగా ప్రతి స్కూల్లో కూడా స్కూల్ విద్యార్థులందరికీ కూడా ఖచ్చితంగా ఆటలు అనేవి క్రీడలు అనేవి తప్పనిసరిగా వాళ్ళ కరికులంలో ఏర్పాటు చేయాలి. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఫిజికల్ గా స్ట్రెంగ్త్ అవుతారు. టీమ్ మేనేజ్మెంట్స్ తెలిస్తే 10 మంది టీంలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలని తెలిస్తే ఆటలు ఎలా ఆడాలి, ఫిజికల్ గా స్ట్రెంగ్త్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చినట్టు చూద్దాం సార్. ఫస్ట్ దాంట్లో మనకి ఇచ్చింది ఏంటంటే అవును, ఎస్, ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. ఎస్, స్పోర్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఫిజికల్ డెవలప్మెంట్ అని ఇచ్చున్నాడు సార్. సో ఫిజికల్ డెవలప్మెంట్ కి ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు. సో ఫస్ట్ వన్ కరెక్ట్. రెండోది ఏమి ఇచ్చినట్టు చూద్దాం. నో స్పోర్ట్స్ వేస్ట్ ద అకాడమిక్ టైం అని ఇచ్చారు. సో ఖచ్చితంగా స్పోర్ట్స్ అనేవి ఎప్పుడు టైం వేస్ట్ కాదు, స్పోర్ట్స్ అనేవి ఎప్పుడు కూడా ఉండాలి. కాబట్టి ఓన్లీ 1 ఫాలోస్ హియర్. సో ఓన్లీ 1 అంటే ఆన్సర్ పెట్టుకోవాలో చూద్దాం సార్. సో ఓన్లీ 1 అంటే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే వాదన 1 మాత్రమే బలమైందని ఇచ్చాడు కాబట్టి
ఆప్షన్ డి పెట్టుకుంటే దాన్ని మనం సరైన సమాధానంగా చెప్పుకుంటాము. సో ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటంటే ఆల్ డయాగ్రామ్స్ ఆర్ ఫిగర్స్ అని ఇచ్చారు. ఇక్కడ డ్రా చేసి చూద్దాం. సో ఆల్ డయాగ్రామ్స్ ఆర్ ఫిగర్స్, ఆల్ డయాగ్రామ్స్ ఆర్ ఫిగర్స్. తర్వాత ఏమి ఇచ్చారు, ఆల్ ఫిగర్స్ ఆర్ 3 డైమెన్షనల్ ఇచ్చారు. సో ఆల్ ఫిగర్స్ ఆర్ 3 డైమెన్షనల్. ఇది మనకి ఇచ్చినటువంటి సిలోగిజం క్వశ్చన్. ఫస్ట్ చూద్దాం, ఆల్ 3 డైమెన్షన్స్ ఆర్ డయాగ్రామ్స్ అవుతాయని ఇచ్చారు. మొత్తం 3 డైమెన్షన్స్ అన్ని కూడా డయాగ్రామ్స్ ఉన్నాయా? లేవు. డయాగ్రామ్స్ అన్ని కూడా 3 డైమెన్షన్ ఉన్నాయి కాబట్టి రివర్స్ లో లేదు కాబట్టి ఫస్ట్ది ఆన్సర్ తీసుకోవడానికి అవకాశం లేదు. రెండోది ఆల్ ఫిగర్స్ ఆర్ డయాగ్రామ్స్ అని ఇచ్చారు. మొత్తం ఫిగర్స్ అన్ని డయాగ్రామ్స్ ఉన్నాయా? లేదు. ఆల్ డయాగ్రామ్స్ ఆర్ ఫిగర్స్. డయాగ్రామ్స్ అన్ని ఫిగర్లు ఉన్నాయి తప్ప ఫిగర్లు అన్ని డయాగ్రామ్ లో లేవు కాబట్టి ఈ రెండు తీసుకోవడానికి అవకాశం లేదు. రెండు తీసుకోకపోతే ఏం పెట్టుకోవాలి సార్? నో కంక్లూజన్ ఫాలో. ఆప్షన్ బి అనేది సరైన సమాధానంగా తీసుకుంటాం. సో 49వ ప్రశ్న ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్న మనకి ఇచ్చిందంటే 10, 16, 25, 30. ఎప్పుడైనా చెప్తున్నా మనం శ్రేణులకు సంబంధించిన సిరీస్ సంబంధించిన ఏ క్వశ్చన్ చేసినా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్యాప్ అనేది చూడాలి. ఇచ్చిన సంఖ్యల మధ్యనటువంటి గ్యాప్ ఎంత, గ్యాప్ ఎక్కువగా ఉంటే స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ వెళ్ళాలి, గ్యాప్ తక్కువగా ఉంటే నెంబర్స్ మధ్య డిఫరెన్స్ చూడాలి. అలా కాకుండా గ్యాప్ అనేది ముందు నెమ్మదిగా తక్కువతో స్టార్ట్ అలా పెరుగుతూ ఉందంటే మనం మల్టిప్లికేషన్కి వెళ్ళాలి. ఇవన్నీ కూడా మనం ఎప్పుడు డిస్కస్ చేసుకునేది తెలుసు. ఇక్కడ చూద్దాం 10, 16, 25, 30 నెంబర్లకు దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు సంఖ్యల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఎంత? 6. ఈ రెండు సంఖ్యల మధ్య ఉన్న వ్యత్యాసం ఎంత? 9. ఈ రెండు మధ్య ఉన్న వ్యత్యాసం 12. 6, 9, 12 అంటే 2, 3, 3, 6, 3, 9, 3, 4, 12, 3. తర్వాత ఏం తీసుకోవాలి? 3, 5, 15 తీసుకోవాలి. 37 + 15 తీసుకుంటే 52. అది ఆప్షన్ సిలో ఉంది. తర్వాత ప్రశ్న చూద్దాం. సుమన ఇంట్రడ్యూసెస్ మహేష్ అండ్ కుమరేష్ యాజ్ హెర్ సన్స్ అంకుల్ సన్స్. ద బాయ్స్ ఆర్ సుమనాస్ అని ఇచ్చినాడు. సుమన తన కుమారుడి మేనమామ కుమారులుగా మహేష్ కుమరేష్లను పరిచయం చేశారని ఇచ్చారు. సో సుమన అనే ఒక అమ్మాయి ఉంది. ఓకే, సో సుమన అనే ఒక అమ్మాయి ఉంది. ఈ సుమన అనే అమ్మాయి ఏం చేసిందంటే తన కుమారుడి మేనమామ, సో సుమన వాళ్ళ కుమారుడికి మేనమామ అంటే ఎవరు అవుతారు? సుమన వాళ్ళ బ్రదర్ అవుతాడు. సుమన వాళ్ళ కుమారుడికి మేనమామ అంటే సుమన వాళ్ళ సోదరుడు. సో సుమన వాళ్ళ సోదరుడి కుమారులుగా వీరి కుమారులు ఎవరంట? మహేష్ అనేవాడు ఒకడు ఉన్నాడు, కుమరేష్ అనేవాడు ఒకడు ఉన్నాడు అనమాట. సో వీళ్ళిద్దరిని పరిచయం చేసింది. అయితే మనం అడుగుతున్న ఆ ఇద్దరు అబ్బాయిలు సుమనకి ఏమవుతారంటే సుమన యొక్క సోదరుని కుమారుడు. సోదరుని కుమారులు అంటే మేనల్లుడు అవుతారు. సో బ్రదర్స్ సన్స్ విల్ బి కాల్డ్ యాజ్ నెఫ్యూస్. సో మనం ఇంగ్లీష్ లో పెట్టుకుంటే నెఫ్యూస్ అని పెట్టుకుంటాం, తెలుగులో అయితే మేనల్లుడు అని పెట్టుకుంటాము. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే మన తెలుగులో అమ్మాయి అయితే అన్నయ్య వాళ్ళ కొడుకులు మేనల్లు అని పిలుస్తుంది. అదే నేనున్నానంటే మా అక్క వాళ్ళ చెల్లి వాళ్ళ పిల్లలు మేనల్లు అని పిలుస్తా. అదే అన్నయ్య వాళ్ళ కొడుకులు కానీ తమ్ముడు వాళ్ళ కొడుకులు అంటే కొడుకులని పిలుస్తా. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంగ్లీష్కి వచ్చేసరికి రెండు కామన్ గా పిలవాలి. అన్నయ్య వాళ్ళ కొడుకైనా అక్క వాళ్ళ కొడుకైనా నెఫ్యూ అవుతాడు. ఒక అమ్మాయి అన్నయ్య వాళ్ళ కొడుకునైనా వాళ్ళ అక్క వాళ్ళ కొడుకునైనా సరే నెఫ్యూస్ అని పిలుస్తుంది అనమాట. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటంటే సురేష్ నైరుతి దిశగా తిరిగి ఉన్నాడని ఇచ్చారు. సో ఇలా తీసుకుంటే డైరెక్షన్స్ సురేష్ ఇస్ ఫేసింగ్ సౌత్ వెస్ట్ డైరెక్షన్. ఇది వెస్ట్, ఇది సౌత్, అంటే సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో ఉన్నాడు. సో ఫస్ట్ ఎటువైపు ఉన్నాడని చెప్తున్నారు? నైరుతి దిశగా ఉన్నాడు. అతను 135 డిగ్రీలు సవ్య దిశలో తిరిగాడు. ఫస్ట్ ఎంత తిరిగాడు? 135 డిగ్రీలు క్లాక్ వైజ్ సవ్య దిశలో తిరిగాడు. తర్వాత 45 డిగ్రీలు అపసవ్య దిశలో తిరిగాడు, యాంటీ క్లాక్ వైజ్ తిరిగాడు అని చెప్తున్నారు. సో 135 డిగ్రీలు క్లాక్ వైజ్, 45 డిగ్రీలు యాంటీ క్లాక్ వైజ్ అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంతో చూడండి, 90 డిగ్రీలు. 90 డిగ్రీలు ఈ రెండింటి ఏది ఎక్కువ ఉంది? క్లాక్ వైజ్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇది ఒకటి తిరిగితే చాలు నీ తిరగక్కల. అంటే ఇక్కడ ఉన్నటువంటి సురేష్ 90 డిగ్రీలు క్లాక్ వైజ్ లో తిరగాలి. అంటే ఇక్కడికి ఇలా క్లాక్ వైజ్ అంటే ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్తాం కాబట్టి ఇక్కడి నుంచి 45, ఇక్కడి నుంచి 45. అంటే ఏ పొజిషన్కి వస్తాడు సార్? ఈ పొజిషన్ చేరుకుంటాడు. ఈ పొజిషన్ ఏమంటాం మనం? ఇక్కడ దీన్ని మనం వాయువ్యం అని అంటాము. కాబట్టి వాయువ్యం అనేది సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. సో నార్త్ వెస్ట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. తర్వాత ప్రశ్న చూద్దాం సార్. తర్వాత ప్రశ్న మనకి ఏమి ఇచ్చినాడు? ఇందులో ఉన్నటువంటి సంఖ్యల్ని కనుక్కోండి, ఎన్ని సంఖ్యలు ఉన్నాయో చెప్పమంటున్నాడు అనమాట. ఎన్ని త్రిభుజాలు ఉన్నాయని అడుగుతారు. ఎన్ని త్రిభుజాలు ఉన్నాయంటే లాస్ట్ టైం కూడా మనం పేపర్లో డిస్కస్ చేస్తాం. ఇలాంటి చేసేటప్పుడు ముందు ఇండివిజువల్ ఎన్నో చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో మొత్తం ఎన్ని ఉన్నాయి సార్? ఇప్పటికి 12 ఉన్నాయి. ఇవి కాకుండా ఏవైనా 2 కలపడం వల్ల వస్తున్నాయంటే చూడండి, ఈ 1ని 2ని కలపడం వల్ల. సో ఇక్కడ రాస్తున్న 2 నెంబర్లు కలిపితే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతున్నట్టు, 1, 2 కలిపితే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతున్నట్టు, అలాగే 5ని 6ని కలిపితే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతున్నట్టు, 7ని 8ని కలిపితే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతున్నట్టు, 11ని 10ని కలిపితే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతున్నట్టు. సో మొత్తం ఎన్ని వచ్చినాయి సార్? మొత్తం అంతా
12 + 4 16 అనేది సరైన సమాధానంగా పెట్టుకోవాలి. సో డి ఈజ్ ద ఆన్సర్. తర్వాత ప్రశ్న చూద్దాం. 14, 42, 126. ఇక్కడ చూడండి సార్, సంఖ్యల యొక్క మధ్య ఉన్నటువంటి గ్యాప్ అనేది పెరిగిపోతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఎంత గ్యాప్ ఉంది? దగ్గరలో 30 వరకు గ్యాప్ ఉంది, 28 వరకు గ్యాప్ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి 100 దాటేస్తుంది అనమాట, అంటే 80 వరకు గ్యాప్ వెళ్ళిపోయింది. సో గ్యాప్ ఎప్పుడైతే సడన్ గా ఇంక్రీజ్ అవుతుందో దాన్ని మనం ఏమనుకోవాలి సార్? మల్టిప్లికేషన్ అనేది లాజిక్ అవుతుంది అని అనుకోవాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే గ్యాప్ ఎక్కువగా ఉందో గ్యాప్ అనేది ఇలా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడు మల్టిప్లికేషన్ చేసుకోవాలి. దీన్ని ఎలా ఇచ్చారు? 14 3 42, 42 3 126. బ్రాంచ్ ఏం చేయాలి? 126 ఇంటూ 3 చేయాలి. 6 3 18 అంటే చివరి సంఖ్య 8 ఉండాలి. అది ఎక్కడ ఉందంటే ఆప్షన్ బి లో ఉంది. తర్వాత ప్రశ్న గమనిద్దాం. సరస్వతి అండ్ గౌరీ ఆర్ సిస్టర్స్. సో సరస్వతి అండ్ గౌరీ వీళ్ళిద్దరు కూడా సిస్టర్స్ అని ఇచ్చారు. సరస్వతి మరియు గౌరీ సోదరీమణులు. గౌరీ సోదరుడి, గౌరీకి ఒక సోదరుడు కూడా ఉన్నాడు. ఓకే, గౌరీ సోదరుడు సరస్వతి యొక్క తండ్రికి ఏమవుతాడు? సరస్వతి వాళ్ళ తండ్రి యొక్క తండ్రికి ఈయన ఏమవుతాడంటే, తండ్రి యొక్క తండ్రికి ఎస్ ఏమవుతారు? వీళ్ళందరూ కూడా మనవళ్ళు అవుతారు, మనవరాలు అవుతారు. సో వీళ్ళిద్దరు అమ్మాయిలు కాబట్టి ఈయన ఏమవుతాడు? అప్పుడు మనవడు అవుతాడు. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారు సార్ మనకి? తండ్రి యొక్క తండ్రికి ఏమవుతాడు అంటే మనముడు అవుతాడు. సో గ్రాండ్ సన్ ఇస్ ద ఆన్సర్. దాన్ని మనం ఆప్షన్ సి పెట్టుకున్నాం. తర్వాత ప్రశ్న గమనిద్దాం. వాట్ డే వుడ్ బి ఆన్ ద 29th March 2020 అని ఇచ్చారు. సో 29 March 2020 అంటే మనం ఆల్రెడీ కోడ్స్ చెప్పుకున్నాం. దీనికి ఏంటి సార్ కోడ్స్? 0336 146 25035 అనే కోడ్స్ తీసుకోవచ్చు. ఇవి మంత్ కోడ్స్. సెంచరీ కోడ్స్కి వచ్చేసరికి 2000 యొక్క సెంచరీ కోడ్ 6 అనమాట. అలాగే 1900కి వచ్చేసరికి 0 వస్తుంది, 1800కి వచ్చేసరికి 2 వస్తుంది, 1700కి వచ్చేసరికి 4 ఇలా మారుతూ ఉంటాయి. సో మనల్ని అడిగింది ఏంటి? 29th March అని అడిగారు. సో ఫస్ట్ నేను డేట్ రాసుకుంటున్నా. సో డేట్ వచ్చేసరికి డేట్ ఎంత ఇచ్చారు? నాకు 29 అని ఇచ్చారు. మార్చ్ యొక్క కోడ్ ఎంత? 03. తర్వాత ఇక్కడ 2020 అంటే ఏ సెంచరీ రన్ అవుతుంది? 2000 సెంచరీ అంటే కోడ్ 6 అని తీసుకుంటా. తర్వాత ఏ ఇయర్ రన్ అవుతుంది సార్? 2020 రన్ అవుతుంది. ఇక్కడ 2020 అని తీసుకుంటున్నాం. దీంతో పాటు ప్లస్ 2020 ప్లస్ 2020 వరకు ఎన్ని ఉన్నాయి సార్? ఇప్పుడు వరకు జరిగిన 2020 వరకు ఎన్ని లీప్ ఇయర్స్ వచ్చినాయి అంటే 5 లీప్ ఇయర్స్ వచ్చినాయి. ఇవన్నీ కలుపుకుంటే అది ఆన్సర్ అవుతుంది. సో 29 + 3 32, 38, 58, 63. సో 63/7 చేస్తే 7 9 63 అంటే ఎంత వస్తుంది సార్? 0 వస్తుంది. 0 అంటే ఏ రోజు అనుకున్నాం సార్? మనం ఆదివారం అనుకున్నాము. కాబట్టి ఆప్షన్ సి అనేది సరైన సమాధానంగా పెట్టుకుంటాం. తర్వాత ప్రశ్న గమనించండి. తర్వాత ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటంటే స్టేట్మెంట్. వన్ ఆఫ్ ద రీజన్స్ ఆఫ్ ఒబెసిటీ ఇస్ బింగింగ్ ఆన్ ద జంక్ ఫుడ్ సేస్ ద మామ్ టు హెర్ డాటర్. సో ఒక తల్లి తన పిల్లలకు చెప్తుంది ఏంటంటే, మీరు లావుగా అయిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే జంక్ ఫుడ్. బయట తింటున్నటువంటి ఈ జంక్ ఫుడ్ ఏదైతే మీరు బయట తింటా ఉన్నారో, సో బయట ఫుడ్ ఎక్కువ తింటా ఉన్నారు మీరు, అంటే ఫాస్ట్గా అయిపోయే జంక్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో, చిరుతిళ్ళు అంటాం, ఆ చిరుతిళ్ళు అధికంగా తీసుకోవడం స్థూలకాయానికి ఒక కారణం అని ఒక తల్లి తన కుమార్తె చెప్తుంది. సో చిరుతిళ్ళు స్థూలకాయాన్ని కలిగిస్తాయని మనం ఎగ్జంప్షన్ అంటే ఏంటి? పైన ఏదైతే మాట్లాడుకున్నారో అంతవరకు మాత్రమే మనం గమనించగలం తప్ప దాన్ని దాటి మనం ఊహించలేము. కాబట్టి చిరుతిళ్ళు స్థూలకాయాన్ని కలిగిస్తాయి అంటే ఖచ్చితంగా అది మనకు క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి రెండోది రీటా మరియు గీతలు తల్లి యొక్క కుమార్తె. రీటా మరియు గీతలు తల్లి మరియు కుమార్తె నుంచి అక్కడ పైన ఎక్కడ మనం దాని గురించి చెప్పలేదు కాబట్టి రెండోది మనం ఊహించలేము, కానీ మొట్టమొదటిది మాత్రం మనం ఊహించడానికి అవకాశం ఉంది. కాబట్టి పైన ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఒబిసిటీ బింగింగ్ టు జంక్ ఫుడ్ అంటే చిరుతిళ్ళు తినడం వల్ల ఒబిసిటీ పెరుగుతుంది, లావు అవుతారని చెప్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఒకటి మాత్రమే సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. సో ఇది ఆన్సర్గా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. సో ఆప్షన్ బి అనేది సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. 100 సంవత్సరాల వ్యవధిలో ఎన్ని లీప్ సంవత్సరాలు ఉంటాయని ఇచ్చాడు. సో 100 సంవత్సరాల వ్యవధిలో మనం ప్రతి 4 సంవత్సరాలకి లీప్ సంవత్సరం వస్తుంది అనుకుంటాం. సో అలా చూసుకుంటే 100 సంవత్సరాల్లో ఎన్ని లీప్ సంవత్సరాలు ఉంటాయి, ఎన్ని ఆర్డినరీ ఇయర్స్ ఉంటాయి అంటే ప్రతి 4 సంవత్సరాల చొప్పున చూసుకుంటే ఈ 4, 8, 12, 16 ఇలా రాసుకుంటూ వెళ్తే 96 వరకు ఉన్నవన్నీ లీప్ ఇయర్స్. అంటే ఇక్కడ వరకు 24 వచ్చాయి. 100వ సంవత్సరంకి వచ్చేసరికి 100 అనేది లీప్ ఇయర్ కాదు కదా, ఒక సెంచురీ, ఒక శతాబ్దం సంవత్సరం లీప్ సంవత్సరం అవ్వాలంటే అది 400తో కూడా భాగించబడాలి. 100 అనేది 400తో భాగించబడదు కాబట్టి 100ని మనం లీప్ సంవత్సరం అనుకోం. అంటే ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? ఇక్కడ 24 లీప్ ఇయర్స్ ఉంటాయి, 76 సాధారణ సంవత్సరాలు ఉంటాయి. కాబట్టి 24 అనేది సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. సో 82 ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. తర్వాత చూద్దాం. హెడ్ మిస్ట్రెస్ కాల్డ్ ఫర్ మీటింగ్ ఫర్ ఆల్ పేరెంట్స్ అండ్ టీచింగ్ స్టాఫ్ టు డిస్కస్ ఫీ స్ట్రక్చర్. ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. ఆవిడ ఒక స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్ లేదంటే హెడ్ మిస్ట్రెస్ ఎవరైతే ఉన్నారో హెచ్ఎం, ఆవిడ మొత్తం పేరెంట్స్ అందరినీ కూడా మీటింగ్ పిలిచింది. ఎందుకంటే ఫీజు పెంచడానికి, మీటింగ్ ఫర్ ఆల్ పేరెంట్స్ టీచింగ్ స్టాఫ్ టు డిస్కస్ ద ఫీ స్ట్రక్చర్, ఫీ స్ట్రక్చర్ గురించి మాట్లాడడానికి పిలిచింది అనమాట.
ఫీజు తగ్గించాల్సి వస్తే ఇలాంటి పిల్లలు ఫీజు పెంచాల్సి వస్తే మనం మీటింగ్ పిలుస్తారని అనుకోవచ్చు ఈజీగా. కాబట్టి దెర్ ఇస్ అ ప్లాన్ టు రీవ్యాంప్ ఫీ స్ట్రక్చర్. సో వీళ్ళు ఎందుకు పిలిచేది మీటింగ్ అంటే ఖచ్చితంగా ఫీజులో కొంత చేంజెస్ అయితే జరగడానికి అవకాశం ఉంది కాబట్టి దాని గురించి అంటున్నారు. ఒకసారి చూద్దాం. ఫీజు నిర్మాణాన్ని సవరించాలని ఒక ప్రణాళిక ఉందని ఇచ్చారు. దేర్ మే బి ఎ ఛాన్స్. ఒక ఏకాభిప్రాయానికి చేరుకోవడానికి మీటింగ్ ఎందుకు పెడతారు సార్? ఆబ్వియస్ గా వీళ్ళు మాట్లాడేస్తే వాళ్ళు డైరెక్ట్ ఫోన్లో గట్రా చెప్పేస్తే అంత ఏకాభిప్రాయం రాదు. అదే వీళ్ళు మీటింగ్ పెడితే ఏకాభిప్రాయం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దేనికోసం పెట్టారు అంటే టు అరైవ్ ఎట్ కామన్ కన్సెంట్. సో ఆన్సర్ పెట్టుకోవచ్చు దానికి ఖచ్చితంగా ఈ రెండు అవుతాయని చెప్పి మాత్రం ఖచ్చితంగా ఆన్సర్ పెట్టుకోవచ్చు. సో 84 ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. తర్వాత ప్రశ్న గమనిద్దాం మనం ఒకసారి. తర్వాత ప్రశ్న ఇన్ ద సిరీస్ బిలో వన్ ఆఫ్ ద సీక్వెన్స్ ఇస్ రాంగ్, ఫైండ్ ద రాంగ్ ఆప్షన్ ఇచ్చారు. ఇందులో రాంగ్ ఆప్షన్ ఉన్నది ఏంటని అడిగారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ 2 సున్నాలు కనిపిస్తున్నాయి మనకి, ఇక్కడ 3 సున్నాలు కనిపిస్తున్నాయి. అప్పుడు ఇక్కడ ఎన్ని సున్నాలు ఉండాలి? 4 సున్నాలు ఉండాలి. సరే గమనించండి, ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 4 సున్నాలు రావాలి, ఇక్కడ 5 సున్నాలు ఉన్నాయి. అంటే ఏది రాంగ్ ఇచ్చినట్టు, ఇది తప్పుగా ఇచ్చినట్టు. కాబట్టి ఆప్షన్ డి అనేది సరైన సమాధానంగా పెట్టుకుంటాం. తర్వాత ప్రశ్న గమనించండి 95. ఇక్కడ చూడండి ఎన్ ఇలా ఇచ్చినాడు. ఇక్కడ ఇది డ్రా చేయడానికి మనకి ఎన్ని లైన్స్ పడతాయి? 3 లైన్లు కావాలి. ఇది కూడా డ్రా చేయాలంటే 3 లైన్లు కావాలి. ఇది కూడా డ్రా చేయాలంటే 3 లైన్లు కావాలి. ఇది దీనికి 2, దీనికి 2, దీనికి 4 పడుతుంది, దీనికి మాత్రం 3 పడతాయి. కాబట్టి ఆప్షన్ బి అనేది సరిగ్గా ఉంది కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. 97వ ప్రశ్న గమనించండి. ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మూమెంట్ ఉందో ఈ నెక్స్ట్ వచ్చేది ఏంటి? ఈ నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఎలా వస్తాయని అడుగుతున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మీరు ఆన్సర్ చెప్పగలరు. ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన లైన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ మనకి ఇలా లైన్ ఉంది, ఆ లైన్ ఇలా ఉంది. సెకండ్ దాంట్లోకి వచ్చేసరికి లైన్ ఏమైంది? ఇలా కనిపిస్తుంది. మళ్ళీ 3వ దానికి వచ్చేసరికి లైన్ ఇలా ఉంది. అంటే 4వ దాంట్లో ఇలా ఉండాలి లైన్. సో 4వ దాంట్లో ఇలా ఉండాలంటే ఏ తీసేయచ్చు. ఈ 3 ఆన్సర్ ఉండడానికి అవకాశం ఉంది. ఓకేనా? తర్వాత ఇక్కడ గమనించండి, ఇక్కడ ఒక స్టార్ ఉంది, ఇక్కడ స్టార్ ఉంది, ఇక్కడ స్టార్ ఉంది. అంటే ఖచ్చితంగా ఆన్సర్ లో ఒక స్టారే రావాలి. కానీ ఇక్కడ ఎన్ని స్టార్లు ఉన్నాయి? 2 స్టార్లు ఉన్నాయి. కాబట్టి ఇది కూడా ఆన్సర్ అవ్వదు. తర్వాత గమనించండి, ఇక్కడ ప్రతి దాన్ని కూడా ముందు దాంతో కంపేర్ చేసుకుంటే రెండో దాంట్లో ఖచ్చితంగా అన్ని పొజిషన్స్ మారిపోతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ కంపేర్ చేస్తే పొజిషన్స్ మారిపోతూ ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్ లో ల్యాండా సింబల్ కనిపిస్తుంది, ఇక్కడ కూడా స్టార్టింగ్ లోనే ల్యాండా సింబల్ కనిపిస్తుంది. ఆన్సర్ అవడానికి అవకాశం లేదు. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోండి, నాన్ వెర్బల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు ఏది సరైన సమాధానం మనం వెతకండి. ఏది రాంగ్ ఆన్సర్ ఉంది ముందు దాన్ని ఎలిమినేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా కరెక్ట్ ఆన్సర్ మనకు కనిపిస్తుంది. కాబట్టి డి అనేది సమానంగా ఉంది, ఆప్షన్ సిలో ఉంది. కాబట్టి 97ది ఆప్షన్ సిగా పెట్టుకోవచ్చు. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఆల్ వూల్ ఆర్ యార్న్ అని ఇచ్చారు. సో తర్వాత ప్రశ్న మనకి ఏమి ఇచ్చారంటే సిలోగిజం మీద ఇచ్చారు. మొత్తం వూల్ అంతా కూడా యార్న్ అవ్వాలి. తర్వాత ఏమి ఇచ్చాడు సార్? సమ్ వూల్ ఆర్ రఫ్ అని ఇచ్చారు. వూల్లో కొంత పార్ట్ రఫ్ లో ఉండాలి. సో ఇది ఇలా ఈ పార్ట్ మాత్రం కలిసి ఉందన్నమాట. మనల్ని అడుగుతుంది ఏంటంటే ఆల్ రఫ్ ఆర్ వూల్, మొత్తం రఫ్ అంతా వూల్లో ఉందా? లేదు. తర్వాత సమ్ యార్న్ ఆర్ రఫ్ అని ఇచ్చారు. యార్న్ లో కొంత పార్ట్ రఫ్ లో ఉంది. సో 99ది ఆన్సర్ ఏం పెట్టుకోవచ్చు. అలా అయితే ఈ రెండోది మాత్రమే అవుతుంది కాబట్టి రెండోది అవుతుందని ఎక్కడ ఉంది? ఆప్షన్ డిలో ఉంది. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 99 అనేది ఆప్షన్ డిగా పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.